అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్ బంధువులందరికీ, సత్యాన్వేషులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అత్యద్భుతమైనటువంటి 4వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు జరిగిన విషయాలని కొద్దిసేపు పునశ్చరణ చేసుకుని 4వ అధ్యాయంలోకి పూర్తిగా ప్రవేశిద్దాం. ముందుగా మన అందరము అనుకున్నట్టుగా భగవద్గీత మహాభారతంలోనిది. ఇది భీష్మ పర్వంలోని 25 నుంచి 42వ అధ్యాయాలలోనిది అని తెలుసుకున్నాం. పాండవులు కౌరవులు యుద్ధం కోసమని సిద్ధంగా ఉన్నారు. యోధుల బలాబలాలు కూడా బేరీజు వేసుకున్నారు. తర్వాత శంఖాలు పూరించారు. ఇక యుద్ధం చేయడమే తరువాయి. ఎందుకొచ్చిందో అర్జున్లో చిన్న మార్పు. ఒకసారి నేను కౌరవులలో ఉన్నటువంటి యోధులందరినీ చూడాలనుంది. నాకు ఎవరెవరితో ఎలా యుద్ధం చేయాలో కాస్త తేల్చుకుంటాను. అది కాక దుర్యోధనుడు చెడ్డవాడు కదా, అతనికి సహాయం చేయడానికి ఎవరెవరు వచ్చారు? మాది 7 అక్షౌహిణుల సైన్యం అయితే దుర్యోధనుడి వైపు 11 అక్షౌహిణుల సైన్యం ఎందుకు వచ్చింది అనేటటువంటి ఆలోచనతో అర్జునుడు 2 సేనల మధ్య రథాన్ని ఉంచమని చెప్పి శ్రీకృష్ణుడిని అడుగుతాడు. శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి ద్రోణుడు, భీష్ముడు ముందుగా ఉంచుతారన్నమాట. ఒక్కసారిగా అర్జునుడి లోపల మమకారం, ప్రేమ, తను ఎప్పటి నుంచో ప్రేమగా చూసుకుంటున్నటువంటి గురువులు, పుత్రులు, తాతలు, తండ్రులు అందరూ గొప్పవారు. వారందరినీ తను చూసుకుంటూ ఒక్కసారిగా మోహానికి గురవుతాడు. తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. కర్తవ్యాన్ని మర్చిపోవడంతో ఏమవుతుంది? అర్జునుడు ఇంకా యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను, వాయిస్ తక్కువగా ఉందని తెలిసింది. నేను రికార్డింగ్ చేస్తున్నానండి మేడం. అయితే ఒక్కసారిగా అర్జునుడి లోపల బంధుప్రీతి, మోహం వచ్చింది. అయితే అది సాధారణమే. బంధుప్రీతి, మోహం అనేవి సర్వసాధారణం. కానీ తన క్షత్రియ ధర్మాన్ని కూడా అర్జునుడు మర్చిపోయాడు. ఎప్పుడైతే క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడో అతడు అజ్ఞానంలో కూరుకుపోయాడు. అజ్ఞానంలో కూరుకుపోయి తనకు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ యుద్ధంని తప్పించుకుందాం ఏదో విధంగా అన్నటువంటి భావనలో ఉంటూ తను క్రమక్రమంగా శ్రీకృష్ణుడికి చెబుతూ ఉన్నాడనమాట. ఎన్నో మంచి మాటలు. మనం చాలా మంచి వాళ్ళము, మనం యుద్ధం ఆపేస్తే మంచిది, ఇంతమందిని చంపడం ఎందుకు, నరకానికి పోతాం కదా, నాకు చెడ్డ పేరు వస్తుంది కదా, మంచి వాళ్ళు చేయవలసిన పని కాదు కదా ఇది, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళే, వాళ్ళకి తెలియదు యుద్ధం వల్ల వచ్చే నష్టాలు, కానీ మనం మంచి వాళ్ళము, మనం చేయకూడదు యుద్ధాన్ని అని ఈ విధంగా అజ్ఞానభరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ విషాదంలో ఉండి చివరికి తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని పారవేస్తాడు. ఎంతో అశుభం. కానీ అర్జున విషాదం అనేది ఒక యోగం అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ సమస్యలన్నీ మనకు నిత్య జీవితంలో ఉండేవే. మనం చేసుకున్న ఎన్నో జన్మల కర్మల వల్ల మనకు బంధాలు ఏర్పడుతున్నాయి, బంధుత్వాలు ఏర్పడుతున్నాయి, ప్రేమలు, ఆపేక్షలు ఏర్పడుతున్నాయి. ఈ రుణములు తీర్చుకోవాలి ఇక్కడే. ఇవన్నీ మనలోని సమస్యలు అర్జునుడిలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడు దానికి జవాబు ఇవ్వాలి. అంటే మన సమస్యల పరిష్కారానికి మార్గం చూపించింది కాబట్టి అర్జున విషాదము ఒక యోగంగా మారి మనకు మొదటి అధ్యాయంలో తెలిపిందన్నమాట. ఇక 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కాస్త అర్జునుడిని మందలించేసరికి
అర్జునుడు కాస్త తగ్గి తనలోని అజ్ఞానాన్ని తగ్గించుకుని సాత్విక గుణంలోకి వచ్చి, శ్రీకృష్ణ ఏం చేయమంటావో నువ్వే చెప్పు, ఎదురుగా ఉన్నవాళ్ళు నా బంధువులు ఆత్మీయులు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఆత్మబోధ చేయడం జరుగుతుంది. వీరందరూ ఎదురుగా ఉన్న వాళ్ళు దేహాలు కాదు, ఆత్మలు, నువ్వు వారెవరిని చంపడం లేదు, వీరు చొక్కా మార్చుకున్నట్టుగా ఒక దేహంలోంచి మరో దేహంలోకి వెళ్తున్నారు అంతే. ఆత్మ అనేది శాశ్వతమైనది, దాన్ని ఎవరు ఖండించలేరు, చంపలేరు అని చెప్పేసి ఆత్మజ్ఞానం చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత తను క్షత్రియుడు కాబట్టి నువ్వు క్షత్రియ ధర్మం చేయకపోతే నిన్ను చూసి అందరూ నవ్వుకుంటారు, ఇన్నాళ్ళు నిన్ను మెచ్చుకున్న వాళ్ళు కూడా ఈరోజు నిన్ను చూసి నవ్వుకుంటారు అని చెప్పేసి క్షత్రియ ధర్మం చేయమని చెప్పాడు. తర్వాత అర్జునుడి యొక్క నిష్కామ కర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. నువ్వు ఇంత గొప్పవాడివి అర్జున, ఎప్పుడూ కోరికలు లేకుండా ఎదుటివారి కోసమే నువ్వు ఎన్నో విషయాలు చేశావు, 12 సంవత్సరాలు గొప్ప తపస్సు ఆచరించావు. నిష్కామ కర్మ, కోరిక లేకుండా కర్మలు ఏ విధంగా చేయాలి, కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కోరిక లేకుండా ప్రతిఫలం ఆశించకుండా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని తెలియజేస్తాడు సాంఖ్యయోగంలో. సాంఖ్యయోగంలోనే ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఓహో ఇలా అయితే మరి ఏమవుతారు అంటే స్థితప్రజ్ఞులు అవుతారు, అటువంటి వారిని స్థితప్రజ్ఞులు అంటారు. ఎప్పుడైతే మనకు ఒక వస్తువు పైన ప్రేమ ఉండదో ఆ పనిని మనం నిర్లిప్తతతో చేస్తాము. ఇప్పుడు బ్యాంకు క్లర్క్ ఉంటాడు, డబ్బు చూసి మోహానికి గురి కాడు, కోరికలకు గురి కాడు, ఎందుకంటే తనకు తెలుసు అది బాధ్యత అని, ఈ డబ్బంతా నాది అని అనుకోడు. అదేవిధంగా ఇక్కడ జన్మ ఎత్తినప్పుడు ఇవన్నీ భగవంతుడివే, నేను కేవలం ఇక్కడ నా బాధ్యత చేస్తున్నాను అనుకున్నప్పుడు మన లోపల బాధ ఉండదన్నమాట. అంటే ఆసక్తి లేనప్పుడు రాగద్వేషాలు ఉండవు. అటువంటి వారిని స్థితప్రజ్ఞులు అంటారు. స్థితప్రజ్ఞత వచ్చినప్పుడు సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు ఇవి మనను బాధించవు. కాబట్టి ఓ అర్జున, ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి, ఆ స్థాయినే బ్రాహ్మీ స్థితి అంటారు అని చెప్పేసి సాంఖ్యయోగాన్ని ముగించాడు శ్రీకృష్ణుడు. అయితే అర్జునుడికి ఇప్పుడు ఏమర్థమైందంటే కర్మ కంటే జ్ఞానం గొప్పది. కర్మ కంటే జ్ఞానం గొప్పది. ఎందుకు? కర్మ చేస్తే ఏమవుతుంది, కర్మకు ఒక ఫలితం ఉంటుంది, లేదా ఇంకొక జన్మ వస్తుంది. మంచి జన్మ రావచ్చు, చెడ్డ జన్మ రావచ్చు, మన కర్మ యొక్క తీవ్రతను బట్టి. మరి అటువంటప్పుడు జ్ఞానమే ఉత్తమం కదా. చివరికి ఏ పని చేసినా జ్ఞానంలోనే అది పరిసమాప్తి అవ్వాలి. అన్నిటికంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నేను ఇంకే ఈ కర్మ చేయాల్సిన అవసరం ఏముంది, యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? మన హిందువులకు ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం అనేది మన జీవిత లక్ష్యం. మోక్షము మన జీవిత లక్ష్యం అయినప్పుడు ఇవన్నీ చేయవలసిన అవసరం ఏముంది అంటున్నాడు అర్జునుడు. అర్జునుడు ఏమంటాడంటే నేను డైరెక్ట్గా మోక్ష మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను చేస్తాను, కర్మ వల్ల నాకు మోక్షం రాదు. మరి అటువంటప్పుడు లాభం ఏంటి కర్మ చేసి? నేను డైరెక్ట్గా జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాను, నాకు కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు మరి కర్మ చేయమని ఎందుకు అడుగుతున్నావు, యుద్ధం ఎందుకు చేయమని అడుగుతున్నావు అని అంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కర్మయోగం యొక్క గొప్పతనాన్ని కర్మయోగం అనే 3వ అధ్యాయంలో వివరిస్తారన్నమాట. అందులో కర్మకు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి, అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టి కర్మ కానీ జ్ఞానం కానీ. ఒకసారి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, ఈ కర్మ జ్ఞానం అనేవి మనకు 18వ అధ్యాయం వరకు కూడా మనకు వదలవు. మనం చేసే ప్రతి పని కర్మ. గృహస్థులుగా మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తూ క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. జ్ఞానం అలవర్చుకున్నాక మోక్షం అనేది ఒక స్ప్లిట్ సెకండ్లో రావచ్చు. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము, కానీ జ్ఞానం అనేది క్రమ పద్ధతిలో వస్తుంది. కానీ మన కర్మని మనము నిష్కామ కర్మగా కోరికలు లేకుండా చేసినట్టయితే మాత్రమే ఆ స్థాయిలోకి వెళ్ళగలము. ఇది అర్జునుడికి శ్రీకృష్ణుడు చాలా చక్కగా చెప్పి ఏ విధమైన కర్మలు చేయాలి అంటే, భగవంతుడు యజ్ఞాన్ని సృష్టించాడు, మీరు యజ్ఞాలు చేస్తారు, తద్వారా వర్షం పడుతుంది, తర్వాత పంటలు పండుతాయి, మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ పంటలు పండుతాయి. ఈ విధంగా మీరు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, పంటలు పండుతూ ఉంటాయి, భోజనము లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి చక్రాన్ని కొనసాగించండి. దీనన్నిటికీ కారణం కర్మమే. యజ్ఞం చేయాలంటే కర్మ కావాలి. ఈ కర్మం అనేది వేదాల్లో చెప్పబడింది కాబట్టి గొప్పది. కాబట్టి కర్మని తక్కువ అంచనా వేయకు అర్జున అని చెబుతూ, నాలాంటి వాడు అంటే తను భగవంతుడు కదా, నాలాంటి వాడు కూడా కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు, నాకు పొందవలసిందేమీ లేదు, కానీ నేను కర్మ ఎందుకు చేస్తున్నానంటే నేను కర్మ చేయకపోతే మిగతా వాళ్ళు పనులు ఆపేస్తారు. కాబట్టి జ్ఞానులు అంటే తెలిసిన వారు చిన్నవాళ్ళని చూసి, తెలియని వారిని చూసి హేళన చేయకూడదు.
వారు చేస్తున్న పనిలో వారికి శ్రద్ధ కలిగించి వారిని తర్వాత స్థాయికి వెళ్ళేలాగా చేయాలి. దీనికే మనం అనుకున్నాం కదా, 10th క్లాస్ పిల్లాడు 1వ తరగతి పిల్లాన్ని చూసి నవ్వి హేళన చేయకూడదు. వాడిని ఇంకా ఎంకరేజ్ చేయాలి, చేసి చదువు ఇంకా బాగా చదువు అని చెప్పాలి. జ్ఞానం వస్తుంది తర్వాత, కానీ ముందు చేయవలసినటువంటి కర్మ సక్రమంగా చేయాలి. ఎవరెవరి స్థాయిని బట్టి వారికి ఆ సమయంలో వస్తుంది అని శ్రీకృష్ణుడు కర్మ యొక్క ఫలితాన్ని చెప్పాడు. అందులోపల మనకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, నివురుగప్పిన నిప్పు, మట్టి మలినము ఉన్నటువంటి అద్దము, మావిలో ఉన్నటువంటి గర్భము. ఈ 3 ఉదాహరణల ద్వారా కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి కాస్త ఎక్కువ సమయం అభ్యాసం అవసరం అవుతుంది, కొంతమందికి కాలమే నిర్ణయిస్తుంది. అంటే కొంతమందికి గురుపదేశం చెప్పగానే జ్ఞానం వచ్చేస్తుంది, కొంతమందికి కొద్దిగా జ్ఞానం కావాలి, కొద్దిగా అభ్యాసం కూడా కావాలి, కొంతమందికి కాలంతో వస్తుంది. కాబట్టి వారిని తొందరపెట్టి వారిని ఏమంటారు అయోమయానికి గురి చేయకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెబుతూ కర్మయోగము అత్యద్భుతమైనది అన్న విషయాన్ని అర్జునుడికి తెలియజేస్తూ, కర్మ వల్ల పుణ్యాలు పాపాలు వస్తాయి, అవి రాకుండా ఉండాలంటే కర్మ ఫలితాన్ని వదిలేయాలి, కర్మ చేసేసి వదిలేయాలి, ఇంకా మనకు దాని గురించి ఆలోచించకూడదు అని చెప్తే అర్జున్ అంటాడు, మరి ఇదంతా తెలుసు కదా అందరికీ, పాపాలు చేయకూడదని తెలుసు, ఎందుకు చేస్తుంటారు అంటే దీని అంతటికీ కారణము రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలకు కారణము కామము, కోరిక. కామం అంటే కోరిక. ఏదన్నా విషయం నాకు కావాలి అనుకున్నప్పుడు, కోరిక కలిగినప్పుడు ఏ స్థాయికైనా మనం వెళ్తాము. ఈ కామము మనకు మనస్సులో, ఇంద్రియంలో, బుద్ధి అనే 3 చోట్ల ఉంటుంది. ఇంద్రియాలలో ఉన్నప్పుడు కామాన్ని ఏం చేయాలంటే దమంతో అణుచుకోవాలి. దమం అంటే నోరు కట్టేసుకోవడము, కళ్ళు ఉంటే కళ్ళు చూడడం ఆపేయడము, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అనేది ఇంద్రియాలు. తర్వాత ఆ పనిపైన ఆసక్తి. దీనికి మా అమ్మగారి ఉదాహరణ చెప్పే కదా, మా అమ్మ బలపాలు తినేదని చెప్పేసి, వాటిపైన ఆసక్తి అంటే మనస్సుతోనే ఆసక్తి కనుక తీసేస్తే, మనస్సును కనుక మనం నిగ్రహించుకుంటే దాన్ని శమం అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఇక చివరగా 3వది బుద్ధిలో పూర్వజన్మల నుంచి పేరుకుపోయినటువంటి సంస్కారాలు, కొన్ని జన్మలలో మనకు వచ్చినటువంటి అలవాట్లు, వాటిని ఎలా పోగొట్టుకుంటామంటే ప్రజ్ఞతో పోగొట్టుకుంటాము. కాబట్టి ఇవన్నిటినీ మనకు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చాలా చక్కగా తెలియజేశాడు. అంటే ఇంద్రియాలు, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధిని నియంత్రించుకోవడం ద్వారా మనము కర్మయోగులం అవుతాము అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మరి ఈ అధ్యాయం పేరేంటి అంటే జ్ఞానయోగము. కొంతమంది జ్ఞానయోగం అంటారు, కొంతమంది కర్మజ్ఞానయోగం అంటారు, కొంతమంది కర్మజ్ఞాన సన్యాస యోగం అంటారు, కొంతమంది ఉత్తగా జ్ఞానయోగం అనేసి వదిలేస్తారు. దీనికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు జ్ఞానం గురించి కూడా చెప్పాలి. ఖచ్చితంగా జ్ఞానమే గొప్పది, కానీ కర్మ చేయకపోతే, కర్మయోగి కాకపోతే జ్ఞానానికి అర్హత రాదు. ఉదాహరణకి నాకు ఉద్యోగం కావాలి అంటే నేను ముందు చదువుకోవాలి కదా, ఆ చదువు కర్మ, ఉద్యోగం అనేది మోక్షం అనుకుందాం. అంటే ఉద్యోగం రావడానికి నాకు అర్హత ఏంటంటే ముందు నేను కొంత చదువుకోవాలి, ఒక డిగ్రీ చేయాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే ఏమీ చేయకుండా వస్తుంది, కానీ అదొదిలేసి సామాన్యుల కోసము, మన అందరి కోసము శ్రీకృష్ణుడు ఏమంటాడంటే మీరు కర్మ చేయాలి. కానీ కర్మ చేసిన తర్వాత వచ్చేటటువంటి జ్ఞానం చాలా అద్భుతమైనది. అది ఎంత అద్భుతమైనదంటే ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు 5 విషయాలలో తెలియజేస్తాడనమాట. దీన్ని మీరు ట్యాంకీ అని జ్ఞాపకం ఉంచుకోండి. TANKY. టీ అంటే తపస్సు. జ్ఞాన తపస్సు అంటే ఏంటి దాని గురించి శ్రీకృష్ణుడు తెలియజేస్తూ, అది ఎలా అనేది తర్వాత చూసుకుందాం. ముందు ట్యాంకీని జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిది జ్ఞాన తపస్సు, తర్వాత అంటే జ్ఞాన అగ్ని, తర్వాత జ్ఞాన ట్యాంకీలో ఎన్ను మిగిలింది జ్ఞాన నౌక, తర్వాత జ్ఞాన ఖడ్గము, తర్వాత మిగిలింది జ్ఞాన యజ్ఞము. ఈ 5 రకాల పద్ధతులు జ్ఞానయోగంలో ఉన్నాయి. జ్ఞానయోగము అత్యంత ఉన్నతమైనటువంటిది. ఈ జ్ఞానయోగంలో 5 రకాల ఉపకరణాలు, టూల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. జ్ఞానం చేసే పనులు 5. వాటి గురించి ఈ అధ్యాయం పూర్తిగా మనకు వివరిస్తుంది. వాటిని మనము తెలుసుకుంటాం అన్నమాట ఈరోజు రేపు కూడా. మనందరికీ తెలిసినట్టే శ్రీకృష్ణుడే కొనసాగిస్తున్నాడు. ఇంకా అర్జునుడు నిశ్శబ్దంగా కూర్చుని శ్రద్ధగా వింటున్నాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అన్నమాట, ఓ అర్జున, నీకు ఇవాళ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఈ రహస్యాన్ని నేను ఇంతకుముందు సూర్యుడికి ఉపదేశించాను. ఈ యోగాన్ని అంటే ఈ జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని నేను ఇంతకుముందు సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు తన కొడుకైనటువంటి
వైవస్వత మనువు తన కొడుకు ఇక్ష్వాకుకి, ఇలా రాజర్షులందరికీ ఈ జ్ఞానాన్ని అందచేయబడింది. కానీ తర్వాత దుర్మార్గులైన రాజులు రావడం వల్ల, అంటే దుర్యోధనుడు, జరాసంధుడు, శిశుపాలుడు, ఇటువంటి రాజులందరూ రావడం వల్ల క్రమక్రమంగా ఈ యోగం అంతా కూడా కనిపించకుండా పోయింది. అంటే జ్ఞానం అక్కడే ఉంది, జ్ఞానం ఎప్పటికీ నాశనం కాదు, కానీ అది ప్రచారము తగ్గిపోయింది. అటువంటి గొప్పదైనటువంటి ఈ యోగాన్ని నీకు నేను అందించబోతున్నాను అన్నాడు. అంటే ముందు ఎవరికి ఇస్తున్నాడు? సూర్యునికి నేను అందజేశాను అని చెప్పాడు అనమాట. సూర్యునికే ఎందుకు అందజేశాడు? ఎందుకంటే సూర్యుడు స్వయంగా భగవంతుడే. శ్రీకృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ అస్తు, కృష్ణుడు భగవంతుడై ఉన్నాడు. అంటే కృష్ణుడే చెబుతున్నాడు అన్నమాట, నేనే భగవంతుణ్ణి అని చెప్పి భగవంతుడి యొక్క అవతారాలు అంశ అవతారాలని చెప్పి పూర్ణ అవతారాలని ఉంటాయన్నమాట. అంశ అవతారాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మత్స్యావతారము, కూర్మావతారము, నరసింహావతారము, వరాహ అవతారము, ఈ అవతారాలు కనుక చూసుకున్నట్టయితే ఒక సింగిల్ పర్పస్, ఒకే ఒక ధ్యేయం. మత్స్యావతారం అంటే వేదాలను కాపాడాలి, వరాహ రాక్షసుని చంపాలి, కూర్మావతారము భూమిని నీళ్ళల్లోంచి తీసుకురావాలి, నరసింహావతారము ఒక్క నిమిషం వస్తాడు, హిరణ్యకశిపుని చంపేస్తాడు, వెళ్ళిపోతాడు, వరాహావతారంలో హిరణ్యాక్షుని చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే ఒక్క పర్పస్ కోసం వచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు దేవుడు పూర్తిగా భూమి మీదకి దిగడు. చిన్న చిన్న కళలు ఒక రెండు, దేవుడికి 64 కళలు, అందులో ముఖ్యమైనవి 16 కళలు. కళలు అంటే ఏమి ఇవి కాదు, డ్రీమ్స్ కాదు, కళలు అంటే క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఆ 16 కళల్లో ఒకటో రెండో కళలతో దిగుతాడు. పరశురాముడు ఉన్నాడంటే 2 కళలతో దిగాడు అంతే. కృష్ణుడు మాత్రము పూర్తి కళలతో దిగాడు, భూమి మీద అవతరించాడు. కాబట్టి కృష్ణుడిది పూర్ణ అవతారము. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే అర్థం ఏంటంటే, మిగతా అవతారాలన్నీ కూడా ఒక చిన్న పర్పస్ కోసము, సింగిల్ పర్పస్ కోసము వచ్చాయి. కృష్ణుడు మాత్రము కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు భగవంతుడై వచ్చి పూర్తిగా అవతారం చెందాడనమాట. ఇటువంటి భగవంతుడు ఎవరికి మొట్టమొదటిసారిగా యోగాన్ని అందజేశాడు అంటే సూర్యుడికి. మరి సూర్యుడు కూడా గొప్పవాడే, సూర్యుడు కూడా గొప్ప జ్ఞాని, నిష్కామకర్త. మనకు సూర్యుడు చేస్తున్నటువంటి సహాయం చూసుకున్నట్టయితే సూర్యుడు సృష్టికర్త కూడా. సూర్యుడి వల్ల మనకు పంటలు పండుతున్నాయి, పుడుతున్నాయి కూడా. సృష్టికర్త వీటన్నిటిని పోషిస్తున్నాడు సూర్యుడు. సూర్యుడు లేదే మనకు ఒక్కరోజు కూడా గడవదు, మనందరినీ పోషిస్తున్నాడు. సూర్యుడి వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అంటే సూర్యుడు పుట్టిస్తున్నాడు, మనని మెయింటైన్ చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. అంటే సృష్టి స్థితి లయ అంటారు దీన్ని. సృష్టి స్థితి లయ, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. గాడ్, GOD, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. సో కాబట్టి సూర్యుడు కూడా భగవంతుడే. సో భగవంతుడు మొదట్లో ఒకడే, కాబట్టి తను సూర్యుడికి బోధించాను అంటే తన యొక్క అంశైన సూర్యుడికి బోధించాను అని. సూర్యుడు జ్ఞాన స్వరూపుడు. అందుకే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర తనతో పాటు సమానంగా పయనిస్తూ వేద జ్ఞానమంతా నేర్చుకున్నాడు. సూర్యుడు యజుర్వేదంలో ఒకటైనటువంటి శుక్ల యజుర్వేదంకి ఆయన మూలము. శ్రీకృష్ణుడి గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాలు 7, అవన్నీ కూడా ఛందస్సులు అన్నమాట. మనం నేర్చుకున్నాం కదా, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు. ఆ అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, గాయత్రి, బృహతి, జగతి, పంక్తి, ఈ 7 గుర్రాల పేర్లు అన్నమాట. ఈ 7 కూడా ఛందస్సులు. ఈ 7 ఛందస్సులు 7 రంగులు. ఈ 7 గుర్రాలని అనూరుడు అని చెప్పేసి గరుడ వాళ్ళ బ్రదరు, పెద్ద బ్రదర్ అన్నమాట, పెద్దన్నయ్య, ఆయన నడిపిస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఒకటే రథము, ఒకటే గుర్రము, అది 7గా విభజించబడింది. ఛందస్సులు, 7 ఛందస్సులు. అంటే సూర్యుడు జ్ఞాన స్వరూపుడు. ఈ 7 గుర్రాలని తీసుకుని సూర్యుడు వెళ్తూ ఉంటాడన్నమాట. అక్కడే ఆంజనేయ స్వామి తన దగ్గర విద్య నేర్చుకోవడం జరుగుతుంది. యజుర్వేదం కూడా సూర్యుడి నుంచే వచ్చింది. సూర్యుడు జ్ఞానస్వరూపుడు, సూర్యుడు నిష్కామ కర్మ చేసేవాడు, మన కోసము ప్రతీదీ అందిస్తున్నాడు, మన నుంచి ఏమీ ఆశించడు. తను మండుతూ కూడా మనకన్నీ అందిస్తున్నాడు. అంటే వేరే వారికి సహాయం చేసేవారు ఎవరైతే ఉంటారో వారు
భగవంతుడికి అత్యంతమైనటువంటి ఇష్టలు అన్నమాట. ఒక కథ చిన్నప్పుడు మనం అందరము చదువుకున్నాం. అబూ బెన్ ఆథమ్ అని అతను ఒక పెద్ద సోషల్ వర్కర్ అన్నమాట. ఎప్పుడూ కూడా మనుషులకే సేవ చేస్తూ అతడు భగవంతుడిని మర్చిపోతాడు. భగవంతుడి గురించి ఆలోచించాడు ఎప్పుడు. అతడు ఏం చేస్తాడంటే ఒకరోజు తన ఇంటి పైన కూర్చున్నప్పుడు ఒక దేవదూత కనిపిస్తాడన్నమాట. కనిపిస్తే ఆ దేవదూతను అడుగుతాడు, ఏంటి నీ చేతిలో ఏదో లిస్ట్ ఉంది, ఏంటి దేవదూత, ఏంటిది అంటాడు. అంటే ఇది భక్తులది అంటాడు. అంటే ఏం భక్తులు అంటే దేవుణ్ణి రోజు పూజించి ప్రేమించే వాళ్ళ భక్తులు వాళ్ళన్నమాట, వాళ్ళ లిస్ట్ అంటాడు. అంటే మరి నా పేరుందా అంటాడు. నా పేరుందా అంటే చూసి నీ పేరు ఇందులో లేదు, టాప్ 100లో నీ పేరు లేదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు దేవుణ్ణి పూజించలేదు, నువ్వు దేవుడిని ప్రేమించలేదు. అంటే నిజమే, నేను మనుషుల వెంటపడి దేవుణ్ణి మర్చిపోయాను, ఎప్పుడు మనుషులకు సేవ చేస్తూ ఉన్నాను, మనుషులను ప్రేమించే లిస్ట్ ఏదన్నా నువ్వు తయారు చేస్తున్నావా అంటే నవ్వుతాడన్నమాట దేవదూత, వెళ్ళిపోతాడు. రెండో రోజు అదే దేవదూత మళ్ళీ వస్తాడు. రాగానే ఈసారి ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తూ ఉంటాడు దేవదూత. ఇతనికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి మళ్ళీ ఏదన్నా లిస్ట్ తయారు చేసి తీసుకొచ్చావా అంటే అవును అంటాడు. ఈ లిస్ట్ ఏంటి అంటే రోజు దేవుడు కూడా కొంతమందిని పూజ చేస్తాడు, దేవుడు కూడా కొంతమంది మనుషులని పూజ చేస్తూ ఉంటాడట. ఆ దేవుడు పూజించే మనుషులు వీళ్ళు, దేవుడిని కాదు దేవుడు పూజించే మనుషులు, రోజు దేవుడు పొద్దున లేచి పూజ చేస్తూ ఉంటాడన్నమాట. ఆ మనుషుల లిస్ట్ తయారు చేసుకుని వచ్చాను అంటాడు. అవునా, మరి నా పేరుందా అంటే మొట్టమొదటి పేరు నీదే, మొట్టమొదటి పేరు నీదే. అంటే మనుష్యులకు సేవ చేస్తే చాలు భగవంతుడికి అత్యంత ఆప్తులం అవుతాము అన్న విషయం తెలిసింది. ఎప్పుడైతే ఈ అబూబెన్ ఆథము చిన్నప్పటి నుంచి కూడా తను భగవంతుణ్ణి కాకుండా మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఇతడికి తెలియకుండా ఇతన్ని ప్రేమిస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి సూర్యుడు అంత గొప్పవాడు కాబట్టి సూర్యుడికి నేను ఈ జ్ఞానాన్ని అందించాను అంటాడు. సూర్యుడు ఏం చేస్తాడు, సూర్యుడికి ఇంకొక పేరుంది వివస్వతుడు అని. వివస్వతుడు అంటే కప్పేవాడు అని చెప్పి, కప్పేవాడు అని, పంచేవాడు అని, తన ఎండతోని మనందరినీ కప్పుతాడు కదా. వివస్వతుడు వితరణ చేస్తాడు, అన్నీ మనకు అందిస్తాడు. సో అది సూర్యుడి యొక్క గొప్పతనం అన్నమాట. అంటే మనకు వితరణ చేయిస్తూ అన్నీ అందించేటటువంటి వివస్వతుడు సూర్యుడు. అంటే నిష్కామ కర్మయోగి. అంటే జ్ఞానంలో కూడా మనకు అర్థమవుతుందా కర్మ గురించి ఎంత చక్కగా శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడో. ఇదే సూర్యుడిని పూషణాయ నమః అంటాం, ఓ మిత్రాయ నమః, రవయే నమః అంటాం కదా. అందులోపల పూషణాయ నమః వస్తుంది. పూషణాయ అంటే అందరినీ పోషించేవాడు అని చెప్పి, అందరినీ పోషించేటటువంటి ఉన్నతుడు, అందరికీ నిష్కామ కర్మ చేసేటటువంటి ఉత్తముడు. అంత గొప్పవాడైనటువంటి సూర్యునికి ఇది మొట్టమొదటిసారి ఈ యోగాన్ని నేను అందించాను అని శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. ఆయన తన కొడుకైన వైవస్వత మనువు, ఈ వైవస్వత మనువునే మనం మ్యాన్ అంటాం, ఎంఏఎన్ మ్యాన్ అంటాం కదా, మనిషి అంటాం కదా. ఈ మనువు ఈయనతో ప్రారంభమైంది అనమాట. సృష్టి మొత్తం కూడా ఈయనతో ప్రారంభమైంది. మ్యాన్ అనే పదము మనువు నుంచే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఉన్న మనువు ఏంటి, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అంటాం కదా, వైవస్వతం ఆయన. ఇప్పుడు మనం సూర్యుడి కొడుకు యొక్క మన్వంతరంలో ఉన్నామన్నమాట. సో సూర్యుని యొక్క కొడుకు పేరు వైవస్వతుడు. ఆ వైవస్వతుడు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకుడు ఆయనకి అందించాడు ఈ జ్ఞానాన్ని. అంటే చూసినట్టయితే రాజులకి సూర్యవంశం అంటే శ్రీరాముడు సూర్యవంశం, భగీరథుడు, దిలీపుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, వీళ్ళందరూ కూడా ఆ వంశంలో వచ్చిన వాళ్ళే అన్నమాట. వారందరికీ అందుతూ వచ్చింది. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఇది రాజ ఋషులకు అందించారు. రాజ ఋషులకే ఎందుకు అందించారు అంటే రాజులు ప్రజలను రక్షిస్తారు, జ్ఞానాన్ని కూడా తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా వారు వానప్రస్థం చేరుకోవడము, ప్రజల లోపల ధర్మ ప్రవర్తన పెంపొందించడము కూడా చేస్తారు. అంటే ప్రజలను రక్షించడమే కాకుండా ప్రజలలో ధర్మబద్ధమైన జీవితం నడపాలి అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. జనకుడు మనము ఇంతకు ముందట అధ్యాయంలో తెలుసుకున్నాం కదా, జనకుడు ఒక గొప్ప యోగి, కర్మయోగి. ఆయన జ్ఞానయోగులు ఏదైతే స్థాయిని పొందుతాడో అదే స్థాయిని పొందుతాడు. అంటే కర్మయోగము ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు అన్న విషయాన్ని ఈ రాజర్షులు, రాజు ప్లస్ ఋషి రాజర్షులు అంటారు, వీరందరికీ అందజేశాడు. అంటే శ్రీకృష్ణుడు సూర్యునికి, సూర్యుడు వివస్వతుడికి, వివస్వతుడు తన కొడుకైన ఇక్ష్వాకుడికి, ఇక్ష్వాక వంశమైనటువంటి రాముడు ఇక్ష్వాక వంశంలో ఉన్నాడనమాట. హరిశ్చంద్రుడు, భగీరథుడు, రఘు మహారాజు, ఈ అందరూ వచ్చారనమాట ఆ వంశం లోపల. వీరందరూ కూడా జ్ఞానయోగులు అయ్యారు. కానీ కాలక్రమేణా ఇదంతా కూడా లుప్తమైపోయింది అని చెప్పేసి శ్రీకృష్ణుడు బాధపడ్డాడనమాట. అయితే అర్జునుడికి కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించింది.
ఏంటి శ్రీకృష్ణ, నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు చూస్తే సుమారుగా 100-110 ఏళ్ళు ఉంటాయి నీకు. అండ్ సూర్యుడేమో కొన్ని కోట్ల సంవత్సరాల కిందటివాడు. మరి అటువంటప్పుడు నువ్వు సూర్యుడికి నేర్పించావంటే నేను ఎలా నమ్మాలి అని అంటాడు. అంటే నువ్వు మనిషివి కదా అన్న భావనలో ఉన్నాడన్నమాట అర్జునుడు. కానీ అర్జునుడు నిజంగా ఆ భావనలో లేడు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క మహత్తులను చూశాడు. రాజసూయ యాగం చేసినప్పుడు ఎవరినైనా పెద్దవారిని, అందరికంటే గొప్పవారిని, పూజార్హులని పూజ చేయాలి. అప్పుడు భీష్ముడు లాంటి గొప్ప వాళ్ళను కూడా పక్కన పెట్టి భీష్ముడు సజెస్ట్ చేస్తాడన్నమాట శ్రీకృష్ణుడు ఉండాలని శ్రీకృష్ణుడికి పూజ చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి గోవర్ధన పర్వతము కానీ, కాళింద నృత్యం కానీ ఎన్నో మహత్తులను అర్జునుడు ప్రత్యక్షంగా చూశాడు. అంతేకాదు అర్జునుడు ఏమనుకున్నాడు, తనకు సైన్యం లేకపోయినా పర్వాలేదు, శ్రీకృష్ణుడు తన వైపు ఉంటే చాలు అనుకున్నాడు. సైన్యాన్ని ఎన్నుకోవచ్చు కదా, కాదు, కృష్ణుడు భగవంతుడు అన్న విషయం ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ యుద్ధంలో కావాలని అడుగుతున్నాడు అన్నమాట. కావాలని అడుగుతున్నాడు, శ్రీకృష్ణ నువ్వు 100 ఏళ్ల వాడివే కదా అని చెప్పి. అంటే 2 రకాలు అవ్వచ్చు. ఒకటేంటంటే శ్రీకృష్ణుడి నోటితోటే నేను భగవంతుని అని మరోసారి చెప్పించుకుని విందామని, సంతోషంగా విందామని. లేదా రెండోది మనలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా కూడా అయి ఉండొచ్చు అనమాట. మనలాంటి వాళ్ళు ప్రశ్నించకుండా, లేదా శ్రీకృష్ణుడి నోటి నుంచే తెప్పించడానికి. కానీ తను శ్రీకృష్ణుని ఇవన్నీ చూసినవాడు, శ్రీకృష్ణుడి మహత్తులన్నీ చూసినవాడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు అర్జునుడికి. అప్పుడు అడగగానే అప్పుడు నవ్వుతాడన్నమాట శ్రీకృష్ణుడు. నవ్వి, అర్జున, నేను భగవంతుణ్ణి, నాకు నీకు ఎన్నో జన్మలు అయ్యాయి, కానీ ఆ జన్మలు నాకు జ్ఞాపకం ఉన్నాయి, కానీ నీకు జ్ఞాపకం లేవు. అంటే ఆయన ఏమంటాడంటే ఎన్నో అవతారాలు ఎత్తాము అని చెప్పేసి అంటాడు. అవతారాలు ఎత్తాడు సరే, మరి అర్జునుడికి ఎందుకు బోధిస్తున్నాడు? ఇప్పుడు అక్కడ ధర్మరాజు ఉన్నాడు గొప్పవాడు, ఇటు భీష్ముడు ఉన్నాడు గొప్పవాడు, అర్జునుడికే ఎందుకు బోధించాలి? సరే, అది కూడా ఈ టెన్షన్ టైం లోపల ఇప్పుడు బోధించాల్సిన అవసరం ఏముంది? భగవంతుడు కదా, మరి భగవంతుడు నాకెన్నో అవతారాలు ఎత్తాను అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అర్జునుడికి ఈ సమయంలో బోధించడము అంటే, సమయము స్థలము ఆసన్నమైనప్పుడు మాత్రమే జ్ఞానబోధ జరుగుతుంది. అంటే ఇక్కడ అర్జునుడు కనుక అడవుల్లో తపస్సు చేసుకుంటున్న సమయంలో వెళ్ళి నేను జ్ఞానబోధ చేస్తాను అంటే అర్జునుడు అప్పుడు వద్దులే కృష్ణ అనే అవకాశం ఉంది, నవ్వే అవకాశం కూడా ఉంది, శ్రీకృష్ణుడిని నమ్మని అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భక్తి స్నేహము రెండూ కూడా అర్జునుడిలో ఉన్నాయి. అదే చెప్తాడనమాట, నువ్వు నా భక్తుడివి, నా ఆప్తుడివి, నా నా ప్రియుడివి, నా సఖుడివి, అందుకోసమే నేను నీకు ఇది చెబుతున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడనమాట. అంటే ఎప్పుడైతే భక్తి అన్న దగ్గర భయం ఉంటుంది, స్నేహం అన్న దగ్గర చనువు ఉంటుంది. ఈ చనువు భయం లేకుండా ఉండాలి అంటే భక్తి ఉండాలి, స్నేహం ఉండాలి. రెండూ ఉన్నప్పుడు ఒక చక్కటి అర్హత, అర్జునుడికి చక్కటి అర్హత ఉంది. మరొకటి ఏంటి, అర్జునుడు జ్ఞానస్వరూపుడు. అర్జునుడు 12 సంవత్సరాల పాటు గొప్పగా తపస్సుని ఆచరించగలుగుతాడు. అంతేనా? అర్జునుడు ఈ తపస్సుతో పాటు ఇంద్రియాలను కూడా నిగ్రహించుకున్నాడు. ఎలాగా? ఊర్వశి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే ఊర్వశిని నిరాకరిస్తాడు. నువ్వు నాకు తల్లితో సమానము అన్నాడు. ఎందుకని? బంధాలు మర్చిపోలేదు అతడు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నటువంటి ఉన్నతుడు అన్నమాట. ఇది కాక నరనారాయణలలో ఒకడు అర్జునుడు. ఎన్ని రకాల అర్హతలు ఉండబట్టే, అంటే ఒకటేమో భక్తుడు, స్నేహితుడు. భక్తుడు కాబట్టి భయం ఉండాలి, స్నేహితుడు కాబట్టి చనువు ఉండాలి. భయము చనువు లేకుండా సక్రమంగా నేర్చుకునేవాడు భక్తుడు ప్లస్ స్నేహితుడు. అది అర్జునుడు. మిగతా వాళ్ళు కాదు, ధర్మరాజు కాదు, అటు చూసినట్టయితే భీష్ముడు కూడా కాదు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నవాడు అర్జునుడు. ఇది కాక జ్ఞాన సంపన్నుడు, ధర్మస్వరూపుడు అర్జునుడు. అందుకోసమని కూడా అర్జునుడికి ఈరోజు తను చెప్పడం జరుగుతుందన్నమాట. చెబుతూ తను అంటాడు, అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు జరిగాయి, కానీ ఆ జన్మలు నీకు జ్ఞాపకం లేవు, కానీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను అవతారాలను నా ప్రారబ్ధ కర్మ కోసము నేను ఎత్తను. ఇప్పుడు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రారబ్ధ కర్మ కోసం ఎత్తను అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరము ఉన్నాము, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ప్రారబ్ధం అంటే ఏంటో. అయినా కూడా ఇంకొకసారి మన అందరము కూడా జన్మలు ఎందుకు ఎత్తుతాము? ఏదో ఒక రుణం ఉండడం బట్టి, అంటే ఒక కర్మ చేయడం వల్ల ఆ కర్మను అనుభవించాలి. మనం ఇంతకుముందు అనుకున్నాము, చేసిన ప్రతి కర్మను అనుభవించి తీరవలసిందే. ఒక చిన్న క్షణంలో చేసిందైనా సరే అది
ఖచ్చితంగా మనము అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఆ కర్మను అనుభవించడం కోసమని ఒక జన్మ ఎత్తుతాము, మళ్ళీ జన్మలో కొత్త కర్మలు చేసుకుంటాము, మళ్ళీ కొత్త జన్మ, మళ్ళీ కొత్త కర్మ, కొత్త జన్మ, కొత్త కర్మ. అంటే మనకు ఇవన్నీ కూడా సంచితంలో పోగవుతాయి అని మనం అనుకున్నాము. ఈ సంచితంలోంచి కొన్ని కర్మలు ఈ జన్మలో అనుభవిస్తాము, దాన్ని ప్రారబ్ధం అంటాము. ప్రారబ్ధాన్ని ఎవరు మార్చరు. మరి శ్రీకృష్ణుడు కూడా అవతారాలు ఎత్తుతున్నాడు, జన్మలు ఎత్తుతున్నాడు అంటే శ్రీకృష్ణుడు కూడా ప్రారబ్ధ కర్మలు ఉన్నాయా? శ్రీకృష్ణుడికి కూడా ఎక్కడైనా లోన్స్ ఉన్నాయా? పూర్వజన్మ లోపల ఉన్నటువంటి బంధాలు ఏమన్నా ఉన్నాయా? లేదు. మనందరికీ ప్రారబ్ధ కర్మల వల్ల జన్మలెత్తుతాము, కానీ శ్రీకృష్ణుడు మాత్రం ప్రారబ్ధం వల్ల జన్మలెత్తాడు. శ్రీకృష్ణుడు ప్రత్యేక అవసరాల కోసమే జన్మనెత్తాడు. ఈ జ్ఞానయోగము ఎంత చక్కగా విభజించారో ఒకసారి తెలుసుకుందాం. మొదటి 15 శ్లోకాల వరకు మనము భగవంతుడి యొక్క అవతారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. తర్వాత కొన్ని శ్లోకాలలో కర్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. తర్వాత యజ్ఞాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. తర్వాత జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. ఇలాగ చక్కగా విభజించారు ఈ అధ్యాయాన్ని. అంటే భగవంతుడు అవతారాల గురించి, తర్వాత కర్మ యొక్క దీని గురించి, తర్వాత యజ్ఞాల గురించి, తర్వాత జ్ఞానం గురించి, ఈ 4 గురించి తెలిపేది ఈ అధ్యాయం. ఇప్పుడు మనం భగవంతుడి అవతార ప్రకరణంలో ఉన్నాము. భగవంతుడు అవతారాలు ఎందుకు ఎత్తుతాడు? ఎందుకంటే మనను ఉద్ధరించడానికి ఎత్తుతాడు. దీనికి మనందరం ఘంటసాల గారి గాత్రంలో 1,00,000 సార్లు విన్నది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపన ఆ శ్లోకము. ఈ 2 శ్లోకాలలో భగవంతుడు తను అవతారము ఎందుకు ఎత్తుతాడు, తన అవతార ఉద్దేశం ఏమిటి, తన అవతార లక్ష్యం ఏంటి అనేది మనకు తెలియజేశాడు. మనమేమనుకుంటాం, భగవంతుడు కూడా నాలాగే జన్మనెత్తాడు, భగవంతుడు కూడా నాలాగే బాధపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, కర్మలన్నీ చేస్తున్నాడు, భగవంతుడికి నాకు వ్యత్యాసం ఏంటి అంటే కాదు. భగవంతుడు ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం కోసమై జన్మనెత్తుతాడు. అదేంటంటే ముఖ్యంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, గ్లాని అంటే హాని, ధర్మానికి హాని కలిగినప్పుడు నన్ను నేను పుట్టించుకుంటాను, తనను తాను పుట్టించుకుంటాడు. 2వ శ్లోకంలో ఏమంటున్నాను, పరిత్రాణాయ, త్రాయతే అంటే రక్షించడం, పరిత్రాయ అంటే పరి అనేది ఉపసర్గ అంటారన్నమాట. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ నాశనము, వినాశనము, త్రాయము పరిత్రాణము, ధర్మ సంస్థాపన, స్థాపన సంస్థాపన. అంటే ఈ సం వి ఇవన్నీ పదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏమంటారంటే ఉపసర్గలు అంటారన్నమాట. సంస్కృతంలో ఉపసర్గలని ప్రత్యయాలని సంస్కృతంలో ఉంటాయి. ఈ ఉపసర్గలు గనక మనం ధాతువుకి అటాచ్ చేసినట్టయితే, అంటే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ చేసినట్టయితే ఈ ప్రత్యయాలు ఉపసర్గలు, దాని అర్థం మారిపోవచ్చు, అర్థం బలపడవచ్చు కూడా అన్నమాట. ఇక్కడ పరిత్రాణాయ అంటే నేను ఖచ్చితంగా రక్షించి తీరాల్సిందే సాధువులను, అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన. ఖచ్చితంగా సంస్థాపన, స్థాపన కాదు సమ్యక్ స్థాపన. ఇంతకుముందు సమ్ అనే పదానికి అర్థం చెప్పాను గత అధ్యాయంలో. సం తృప్తి, సన్ న్యాసము, ఇక్కడ సం స్థాపన. ఆ సమ్ అనే దాని మీనింగ్ ఏంటంటే సమ్యక్ అంటే ఉన్నతమైన, మంచి అనే అర్థం అన్నమాట. అది భగవంతుడు చేస్తున్నాడు అన్నమాట. చేసినప్పుడు మరి భగవంతుడు ఈ రకంగా ఒక గొప్ప ఉద్దేశంతో మనను రక్షించడానికి మాత్రమే భగవంతుడు అవతారం ఎత్తుతున్నాను అన్నటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి అందిస్తున్నాడు. అందిస్తున్నప్పుడు మరి భగవంతుడి పైన మాయ ఉండదా? ఇప్పుడు మనకేమో మాయ కమ్ముతుంది. మాయ అంటే ఏంటి? ఈ బంధాలు, ఈ జనాలు, ఈ బంధుప్రీతి, ఈ వస్తువులన్నీ కొనుక్కోవాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఆస్తులు పోగేసుకోవాలి, ఇవన్నీ కోరికలు. దీన్ని మాయ అంటాము. మాయ అంటే అజ్ఞానము, నిజమైన జ్ఞానము తెలియకపోవడము, అన్ని వస్తువులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అన్న జ్ఞానము తెలియకపోవడము, దాన్ని మాయ అంటారు. మరి భగవంతుడికి మాయ ప్రభావం చేయదా? దీనికి 7వ అజ్ఞానంలో కూడా ఉంది, దైవీ శేష గుణమయ్యి అదేదో. అంటే దాంట్లో చెప్పేది ఏంటంటే ఈ మాయను నా కంట్రోల్లో ఉంచుకుంటాను. మీ అందరినీ మాయ కంట్రోల్ చేస్తుంది, కానీ ఆ మాయ నా కంట్రోల్లో ఉంటుంది, నేను దాన్ని కంట్రోల్ చేస్తాను.
మాయను నియంత్రించేది నేను, కానీ మీరందరూ మాయ యొక్క నియంత్రణకు లోపడి ఉన్నారు. కాబట్టి మీకు తెలియదు. మీరు మాయ నుంచి బయటపడే వరకు కూడా మీకు మాయలో ఉన్నాము అన్న విషయం తెలియదు. కానీ నేను ఈ మాయను నియంత్రించడం వల్ల నాకు తెలుసు. అందుకే జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, మీకు జన్మలు గుర్తులేవు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడు. అంటే ఏంటంటే నిరాకారుడు, భగవంతుడికి ఆకారం లేదు. నిరాకారుడు నరాకారుడై మన కోసం వచ్చాడు. నిరాకారుడు నరాకారుడై, నరం అంటే మనిషి రూపం ఎత్తి మన కోసం వచ్చాడు. వచ్చి నిరాకారమైన బ్రహ్మని చూడు అని చెప్పి చెబుతున్నాడు. అంటే మాధవుడు మానవుడులాగా జన్మనెత్తి, ఓ మానవుడా నువ్వు మాధవుడివి కావచ్చు, ఓ నరుడా నువ్వు నారాయణుడివి కావచ్చు, ఓ జీవుడా నువ్వు దేవుడవి కావచ్చు, ఓ పురుషుడా నువ్వు పురుషోత్తముడు కావచ్చు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఏంటంటే మనను మాయ కప్పినప్పటికీ కూడా భగవంతుడు మనకు ఒక ఆయుధం ఇస్తున్నాడు, అదే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఏంటంటే నేను ఈ మాయ నుంచి తప్పించుకోవచ్చు. తప్పించుకున్నప్పుడు నేను భగవంతుడితో సమానం అయిపోతాను, భగవంతుడిలో లీనమైపోతాను, భగవంతుడి యొక్క అంశను అనే విషయాన్ని తెలుసుకుంటాను. ఇదే జ్ఞానం. నేను ఆత్మస్వరూపుడిని, జీవాత్మ పరమాత్మ ఒకటే, నేను భగవంతుడి యొక్క అంశను, నాలో కూడా దైవత్వం ఉంది, నా లోపల చెడునంతా కూడా కర్మయోగం ద్వారా శుద్ధి చేసుకుంటాను. కర్మయోగం ద్వారా శుద్ధైన తర్వాత ఇక నా మనసులో హృదయంలో కల్మషం ఉండదు. ఎప్పుడైతే కల్మషం ఉండదో అప్పుడు అది భగవంతుడి యొక్క నివాసము. ఎప్పుడైతే భగవంతుడి నివాసమో దాన్ని క్రమపద్ధతిలో మనము మోక్ష సాధనకు ఉపయోగించుకోవచ్చు. ఇంత అద్భుతమైన విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే మాయకి మనము లోను కాకూడదు. ఆ మాయకు లోను కాకుండా ఉండాలి అంటే క్రమబద్ధమైనటువంటి కర్మయోగం చేయడం ద్వారా జ్ఞానయోగానికి అర్హత సాధించాలి. కర్మ ద్వారా మోక్షం రాదు, కానీ కర్మ ద్వారా జ్ఞానయోగానికి అర్హత వస్తుంది. చదువుకోవడం ద్వారా ఉద్యోగానికి అర్హత వస్తుంది. చదువుకోవడం ద్వారా ఉద్యోగం ఇచ్చాడు, చదువుకోవడం ద్వారా ఉద్యోగానికి అర్హత వస్తుంది. అదేవిధంగా కర్మయోగం ద్వారా జ్ఞానానికి అర్హత వస్తుంది. జ్ఞానము మాత్రమే మోక్షానికి సాధనం. ఇదొకటి అర్థం చేసుకోండి, జ్ఞానం మాత్రమే మోక్షానికి సాధనము. కానీ ఆ జ్ఞానము రావడానికి కర్మయోగము తప్పనిసరి. అందుకే భగవంతుడు ఈ అవతారాలను ఎత్తుతూ ముందుకొచ్చాడనమాట. ఇప్పుడు జూమ్ మీటింగ్ది టైమింగ్ ఒక 2 నిమిషాలు ఉన్నట్టుంది. మనము మరొకసారి అందరము లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాము, మళ్ళీ చక్కటి విషయాలను తెలుసుకుందాము. ఇంకొక 10 నిమిషాలు సుమారుగా పట్టవచ్చు. 10 నిమిషాల్లో ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలను తెలుసుకుంటాము. అందరూ ఒకసారి దయచేసి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. రాగిణి మేడం ఒకసారి జూమ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారా? జై శ్రీకృష్ణ. అందరికీ మరోసారి అందరికీ స్వాగతం. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటంటే జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. కానీ ఆ జ్ఞానము తెలుసుకోవాలంటే కర్మ తప్పనిసరి. కర్మ తప్పనిసరి కాబట్టి కర్మ చేసి తీరవలసిందే. కర్మ చేయడం ద్వారా, ఆసక్తి లేని కర్మ చేయడం ద్వారా ఫలాన్ని ఆశించకుండా ఉండడం. ఫలాన్ని ఆశించకుండా ఉండాలి అని మనం 2వ అధ్యాయం నుంచి నేర్చుకుంటున్నాం. ఫలితాన్ని ఆశించకుండా ఉండడం అంటే ఏంటంటే, మనం ఒక పరీక్ష రాస్తామనుకోండి, ఆ పరీక్ష యొక్క ఫలితము ఏ విధంగానన్నా ఉండొచ్చు, అది మన చేతిలో లేదు. మనం రాసినటువంటి పేపర్ సరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఉండకపోవచ్చు. పేపర్లో కొన్ని పార్ట్లు మిస్ అయిపోయి ఉండొచ్చు. కరెక్షన్ చేసే పర్సన్కి ఆ పర్టికులర్ డే నాడు ఏదైనా ఇంట్లోపల ఇష్యూ ఉండి ఉండవచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు. కాబట్టి ఫలితం మన చేతిలో లేదు. ఫలితం ఎప్పుడైతే మన చేతిలో లేదో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇంత కష్టపడ్డా కూడా నేను అనుకున్న ఫలితం రాలేదు కాబట్టి నా అదృష్టం మరో చోట ఉంది, లేదా నేను మరింత కష్టపడవలసిన అవసరం ఉంది. జీవితంలో మనం ఎంతోమందిని చూస్తుంటాము. అబ్రహాం లింకన్ జీవితంలో ఒక్కసారి కూడా ఎలక్షన్లో గెలవలేదు, కానీ ఫైనల్గా తను ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు మొట్టమొదటిసారి గెలిచేశాడు. అంటే దీనికి కారణం ఏంటంటే, మన ఓటమిని ఒప్పుకోకుండా ఓటమిని ఒక మెట్టులాగా భావిస్తూ ముందుకు సాగుతూ పోవాలి. అదే శ్రీకృష్ణుడు మనకు అందజేసినటువంటి సందేశం. అలా చేయడం ద్వారా, ఫలితాన్ని ఆశించకుండా చేయడం ద్వారా ఒక స్థాయి వచ్చిన తర్వాత మనకు మనస్సు పరిశుభ్రం అవుతుంది, చిత్తము శుభ్రం అవుతుంది. చిత్తం అంటే డేటాబేస్ స్టోరేజ్ యూనిట్ అనుకున్నాం కదా, అది శుభ్రమైన తర్వాత
మనకు అందులోపల జ్ఞానము తెలుసుకోవడానికి నేనెవరు అనేటటువంటి ఆలోచన రావడానికి అర్హత ఉంది. ఇక్కడంతా చెత్త ఉన్నట్లయితే మనం కొత్త విషయాలు తెలుసుకునే అర్హత ఉండదు మనకు, ఎందుకంటే పిచ్చి ఆలోచనలే వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా పరిశుభ్రం చేసుకున్న తర్వాత రోజు మనం ఎన్నో కొత్త విషయాలని తెలుసుకోవచ్చు. క్లీన్ స్లేట్ అని చెప్పి ఒక 10 సార్లు ఇప్పటికీ మనం తెలుసుకున్నాం కదా, ఆ క్లీన్ స్లేట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఆ క్లీన్ స్లేట్ రావడానికి నువ్వు వీతరాగ భయక్రోధ అంటే భయము, రాగము, క్రోధము ఇవన్నీ వదిలేసి నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించు అర్జున. ఆశ్రయించినట్లయితే నీకు జ్ఞానము అందజేస్తాను, నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందజేస్తాను, నిన్ను రక్షిస్తాను, నీకు చిత్తశుద్ధి కలిగేలాగా చేస్తాను. భగవంతుడు మూడు రకాల ముక్తులు మనకు అందిస్తాడన్నమాట. అందులో మొదటిది ఏంటంటే సాలోక్యం, రెండవది సారూప్యం, మూడవది సాయుధ్యం. సాలోక్యం అంటే ఏంటంటే మన పుణ్యకర్మ ఒక స్థాయి వెళ్ళిన తర్వాత తన లోకంలో రా 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 వైకుంఠంలోకి వచ్చేసేయని చెప్పి పిలుస్తాడు, దాదా కైలాసంకి వచ్చేసేయని చెప్పి పిలుస్తాడు. సాలోకము అంటే సేమ్ లోకం అన్నమాట, ఒకే లోకం. రెండవది సారూప్యం. సారూప్యం అంటే తనలాంటి రూపం ఇస్తాడు. జయ విజయులు కనుక మీరు చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్కి వెళ్తారు కదా, జయ విజయులు అచ్చం వెంకటేశ్వర స్వామి లాగే ఉంటారు. దాన్ని సారూప్యం అంటారు. మొదటిది సాలోక్యం, తన లోకంలో ప్రవేశం. ఇంకా కూడా ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళకి తను ఏం చేస్తాడంటే సారూప్యం ఇస్తాడు, తనలాంటి రూపం ఇస్తాడన్నమాట. జయ విజయుల లాంటి రూపము. వారు అచ్చం చూడడానికి విష్ణుమూర్తి లాగానే ఉంటారు, అది సారూప్యం అంటారు. మూడోది సాయుధ్యం, తనలో కలిపేసుకుంటాడు. ఇది పూర్తిగా మోక్షం రావడానికి మనకు అర్హత. అంటే మోక్షం ఈ రకంగా సాధించవచ్చు. మోక్షము జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం రావాలి అంటే కర్మని చిత్తశుద్ధి అయ్యేలాగా చేస్తూ కర్మయోగం సాధించి తద్వారా జ్ఞానానికి అర్హత వస్తుంది. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం సాధించడమే మన తర్వాతి మెట్టు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోక్షం 2 రకాలు. ఒకటేంటంటే మిగతా మతాలలో లాగా మనం చనిపోవాలి అనేది లేదు, చనిపోకుండానే మనకు మోక్షం వచ్చేస్తుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వీళ్ళందరికీ కూడా దాన్ని జీవన్ముక్తి అంటే బతికి ఉండగానే ముక్తి. అంటే ఎప్పుడైతే మనకు ఆత్మానుభవము మనము బతికి ఉండగానే కలుగుతుందో అప్పుడు ఈ శరీరాన్ని మనం ఊరికే ధరించి ఉంటాం. మనకు తెలుసు ఇంకా నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను, ఏదో ఒకరోజు శరీరం పడిపోతుంది, ఆ తర్వాత నేను ఆత్మని అని తెలిసినాక ఇంకొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. దాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే ఈ బంధాల నుంచి విడిపడము, ఈ జన్మల నుంచి విడిపడము మోక్షము. మరొకసారి జన్మ ఎత్తవలసిన అవసరం రాకుండా ఎప్పటికీ ఆనందంగా ఉండే స్థితి, దీన్ని మనం సచ్చిదానంద స్థితి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ సచ్చిదానంద స్థితిలోకి వెళ్ళాలంటే మనకు జ్ఞానం కావాలి. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి ఇంకా తెలిసిపోతుంది నాకు మోక్షం వస్తుంది, నేను జీవన్ముక్తుని అన్న విషయం. ఇది అనుభవంతో మాత్రమే తెలుసుకోవాలి. ఇది పుస్తకాల్లో చదివితేనో, నేను 1,000 పుస్తకాలు చదివినా రాదు. సైకిల్ తొక్కుతుంటాను కానీ రాదు. సైకిలు ఎప్పుడైతే రావాలో అప్పుడే వస్తుంది నాకు. అంటే కర్మయోగం సరిగ్గా చేసినప్పుడు మాత్రమే ఆ అర్హత వస్తుంది. అదేవిధంగా జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు చక్కెర ఎలా ఉందో నాకు తెలుసు. చక్కెర ఎలా ఉంది అని అడిగితే నేను నోట్లో వేసుకోలేదు, కానీ చక్కెర ఎలా ఉందో చెప్పమంటే చెప్తాను. అది క్రిస్టల్స్ లాగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కొంత నల్లగా ఉంటుంది, కొంత ఇలా ఉంటుంది. దాన్ని డబ్బాలో వేసుకోవచ్చు, బాటిల్లో వేసుకోవచ్చు, షుగర్లో వేసుకోవచ్చు, అన్నీ చెప్తున్నా. కానీ చక్కెర అనుభవం లేదు నాకు. ఆ చక్కెర అనుభవమే మోక్షము. నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే అనుభవము, భగవంతుడి యొక్క అనుభవము. చెప్పే వాళ్ళందరికీ భగవంతుడి అనుభవం ఉన్నట్టు కాదు. ఆత్మానుభవం అనేది ఎవరికి వారికే కలగాలి. అది కలగాలి, అంతేకాని వేరే వాళ్ళు చెప్తే రాదు. కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది ఆత్మానుభవము, ఇన్నాళ్ళు నేను చదివినది ఇదే అన్న విషయం తెలుస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే జీవన్ముక్తి, క్రమముక్తి అని 2 ఉన్నాయి. ఇదేంటంటే నా అన్నీ వదిలేసి వీతరాగ భయక్రోధ, భయము, క్రోధము, రాగము ఇవన్నీ వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ భగవంతుడు అంటే చక్కటి శ్రద్ధ చూపిస్తూ చేసిన కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా భగవంతుడికే అర్పిస్తూ అప్పుడు భగవంతుడు వాడికి సారూప్యాన్ని అందిస్తూ ఉంటాడు. తర్వాత క్రమ పద్ధతిలో మోక్షాన్ని కూడా అందిస్తాడు. సాలోక్యం, సారూప్యం, సాయుధ్యం 3 స్థాయిలు.
దీన్ని ఏమంటారంటే క్రమముక్తి అంటారు. క్రమముక్తి అంటే సీరియల్గా ఒక ఒక మెట్టు తర్వాత ఒక మెట్టి క్రమముక్తి అంటారు. అంటే ఈ జన్మలో ఒకటి, తర్వాత జన్మలో అంతకంటే ఉన్నతమైంది, తర్వాత జన్మలో ఇంకా ఉన్నతమైంది. దాన్ని క్రమముక్తి అంటే మోక్షము మెట్టు మెట్టుగా వస్తుందన్నమాట. కొంతమందికి ఒకేసారి రాదు, కొంతమందికి బతుకుండగానే వచ్చేస్తుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు అని చెప్పి అనుకున్నాం. జీవితంలో మనం బతుకుండగానే ఈ రకమైనటువంటి మోక్షం మనకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. అందుకని చెప్పేసి ఏమంటున్నాడంటే దీనికి కావలసినటువంటి తపస్సు చెయ్యాలి ఓ అర్జున అని. ఇందాక మనం చెప్పిన ట్యాంకీ అని మొట్టమొదట్లో చెప్పాను కదా, జ్ఞాన తపస్సు, జ్ఞాన అగ్ని, జ్ఞాన నౌక, జ్ఞాన ఖడ్గము, జ్ఞాన యజ్ఞము అని చెప్పి 5 అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటిదైన జ్ఞాన తపస్సుని ఈరోజు మనము తెలుసుకుని ముగిస్తామన్నమాట. ఏంటి జ్ఞాన తపస్సు అంటే? భగవంతుడు అర్చన, పూజలు, జపము, ధ్యానము, వివేకము, వైరాగ్యము, ఇలా మనం భగవంతుడికి చేసే ప్రతిదీ కూడా తపస్సే. తపస్సు అంటే తపించడము, ఒకటి కావాలి అని చెప్పి తపించడము. ధ్యానం చేయాలి 10 times, రామ్ 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 రామ్, అది తపస్సు కాదు. తపించాలి, ఒక్కసారి రామ అన్నా చాలు గుండెల్లోంచి రావాలి, దాన్ని తపించడము. తపతీతి తపహ అంటారు. ఏదైతే తపిస్తామో అది తపస్సు. తపించాలి, మనలో మనం తపించాలన్నమాట. అయ్యో నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఆకలేసినప్పుడు ఎలా అయితే గిలగిలా కొట్టుకుంటామో ఆ విధంగా ఆ స్థాయికి రావాలి. అది జపము కావచ్చు, అర్చన కావచ్చు, వివేకం కావచ్చు, వైరాగ్యం కావచ్చు. దీనికి రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తాడనమాట. ఒకటి అడిగాడు, నాకు ఈ తపస్సు అంటే అర్థం కాలేదు, కొద్దిగా అర్థం చేయించండి అంటే వాడి తలని తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టేస్తాడన్నమాట. నీళ్ళల్లో పెట్టగానే వాడు ఒక్కసారిగా ఊపిరి అందక గిలగిలా గిలగిలా కొట్టుకుంటాడు. మళ్ళీ ఇవన్నీ బయటికి తీస్తాడు. అప్పుడు అంటాడు, నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఊపిరి కోసం కొట్టుకుని నాకు ఊపిరి కావాలి అనుకున్నావో అదేవిధంగా భగవంతుడి గురించి కానీ జపము, అర్చన, స్వాధ్యాయము, మెడిటేషన్, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ రేపు తెలుసుకుంటాం. 12 రకాల యజ్ఞాలు మనకు భగవంతుడు సులభ రీతిలో ఇచ్చాడు. నిజం చెప్తున్నాను, భగవద్గీత కంటే సులభమైనటువంటి మార్గం ఇంకోటి లేదు. భగవద్గీతలో ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఇచ్చారు. ఎవరికి ఏది సూట్ అవుతుందో అది ఆయన అందించారు. కాబట్టి ఈ భగవద్గీత మనం ఆచరించాలి, నేర్చుకోవాలి. ఈ భగవద్గీత లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆచరించడం సులభము. ఇన్నాళ్ళు పారాయణ చేశాము, పారాయణ ద్వారా శబ్ద తరంగాల ద్వారా పుణ్యాన్ని సాధించాము, శ్రవణం ద్వారా భక్తిని సాధించాము. ఇప్పుడు అర్థం తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న అర్థాన్ని వీలైనన్ని సార్లు మననం చేసుకోండి. మననం చేసుకోకపోతే మళ్ళీ మర్చిపోతాం. మూడవది ఆచరణ. ఎంత వీలైతే అంత ఆచరణ. ఇప్పుడు అనుకున్నాం కదా, కర్మ ఆచరణ చేయాలి అంటే ఏం చేయాలి? కర్మయోగం కావాలంటే పని చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. దేవుడా నీ ప్రసాదం అని చెప్పి అనుకోవాలి, వదిలేయాలి. ప్రసాదాన్ని ఏ విధంగా అయితే మనం ఇదే కావాలి అని అనుకోమో, ఫలితాన్ని కూడా ఇదే కావాలి అనుకోము. అదేవిధంగా కర్మ పైన అనవసరమైన ఆసక్తి పెట్టుకోకూడదు. అలా అని చెప్పేసి పూర్తి వైరాగ్యంతో చిన్నపిల్లల నుంచే ఉండాలని కాదు. ఒక స్థాయి తర్వాత మనం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆస్తులు కూడా పెట్టుకోవాలి, డబ్బు కూడా పెట్టుకోవాలి, మనవళ్ళు, మనవరాళ్ళు, ఈ దేహము, ఈ దేహంతో సంపాదించిన మరికొన్ని దేహాలపైన ఆ భ్రాంతిని వదిలేయమని మాత్రమే చెబుతున్నాడు. అంతేగాని మీ లోపల కోరిక ఉండకూడదని కానీ, మీ లోపల యాంబిషన్స్ ఉండకూడదని కాదు అనడం లేదు. అవి సాధించిన తర్వాత మోక్ష సాధన ఎప్పుడైతే కావాలో ఆ మోక్ష సాధన కోసమై భగవంతుడి యొక్క దారిలోకి రావాలి ప్రతి ఒక్కరూ అన్న విషయాన్ని చాలా 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 అద్భుతంగా చెబుతున్నాడు. మరి భగవంతుడు అలా వదిలేయడు ఎవరిని. భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఏది కావాలో అది అందిస్తాడు. యద్భావం తద్భవతి. నాకు లక్ష్మీదేవి కావాలి, భగవంతుడు లక్ష్మీదేవి రూపంలో వస్తాడు. నాకు జ్ఞానం కావాలి, జ్ఞానమూర్తులు ఎవరైతే ఉన్నారో శారదాదేవి, సరస్వతీదేవి, వారి రూపంలో వస్తాడు. నాకు ఆపదల నుంచి కాపాడాలి, నరసింహస్వామి రూపంలో, వీరభద్రుడి రూపంలో వస్తాడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అనుకుంటా. భగవంతుడి 3 రకాలు మూర్తులు, భగవంతుడి యొక్క రూపాలు 3 రకాలు. రూపం, భగవంతుడి యొక్క స్వరూపం 3 రకాలు. ఒకటి రుద్రమూర్తి. రుద్రమూర్తి అంటే ఆపదలు ఉన్నప్పుడు మనం కోరుకుంటాం. అంటే లక్ష్మీ నరసింహస్వామి కానీ, దేవుడా నన్ను ఈ ఆపద నుంచి కాపాడు. వీరభద్రుడు, స్వామి శివ నన్ను ఈ ఆపద నుంచి కాపాడు. ఇని రుద్రమూర్తులు అంటారు. తర్వాత భోగమూర్తులు. భోగమూర్తులు అంటే ఇలా ఉంటారు కదా దేవుళ్ళు, అంటే ఫ్యామిలీ, రాముడి ఫ్యామిలీ, కృష్ణుడి ఫ్యామిలీ, శివుడి ఫ్యామిలీ, వెంకటేశ్వర ఫ్యామిలీ, ఇలా ఆశీర్వదిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇలా డబ్బు వేస్తూ ఉంటుంది మన మీద. దాన్ని భోగమూర్తులు అంటారు. అంటే మన కోరికలు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, వస్తువులు కావాలి, కోరికలు తీర్చుకోవడానికి భోగమూర్తులు. మూడవది యోగమూర్తులు, జ్ఞానానికి సంబంధించినటువంటి మూర్తులు. అంటే సరస్వతీదేవి, తర్వాత అయిన హయగ్రీవుడు,
దక్షిణామూర్తి. ఈ విధంగా భగవంతుడు ఎవరికి కావలసిన రూపాన్ని వారికి అందిస్తూ ఉంటాడన్నమాట. ఎవరికి ఏ రూపం కావాలో ఆ రూపంలో భగవంతుడు వారికి కరుణిస్తాడు. మనలో ఉన్న చైతన్య శక్తి అంతా కూడా భగవంతుడే. ఈ విశ్వ చైతన్యం అంతా కూడా భగవంతుడే. మనలో ఉన్న ప్రాణం భగవంతుడే. ఈ ప్రాణశక్తి మనకు కళ్ళల్లో చూసే శక్తిగాను, ముక్కులో వాసన పీల్చే శక్తిగాను, నోటిలో మాట్లాడే శక్తిగాను, చెవిలో వినే శక్తిగాను, చర్మంలో స్పర్శ శక్తిగాను ఎలా అయితే ఉందో అలాగే మనకు కావలసిన ప్రతి రూపము భగవంతుడు ఎక్కడా లేడు, మన చైతన్యంలోనే ఉన్నాడు. నేను ఇలా చెయ్యి అంటున్నాను అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడనే లెక్క. భగవంతుడు లేకపోతే చైతన్యం లేదు. భగవంతుడిని నమ్మనివాడు మూర్ఖుడు. చాలా సింపుల్. ఈ చెయ్యిలా ఊగుతోంది, కారణం భగవంతుడు. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రత్యేకంగా ఏదో కాదు, అన్నిటికీ కారణము భగవంతుడు. జ్ఞానం అంటే భగవంతుడి యొక్క అనుభవము. ఇందాక షుగర్ది ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదన్నమాట. ఆ భగవంతుడి అనుభవం కావాలంటే సాధన తప్పనిసరి, ఆలోచన తప్పనిసరి. నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, నేను ఎలా చూడగలుగుతున్నాను. భగవంతుడు ఇచ్చిన ఏ అవయవాన్నైనా మనం రీప్లేస్ చేయగలిగామా? భగవంతుడు ఎంత ఆలోచించి ఈ శరీరాన్ని మనకిచ్చాడో అనేది ఎన్నోసార్లు తెలుసుకున్నాము. మన బ్రెయిన్ లోపల చిన్న భాగాన్ని, వేపకాయంత భాగాన్ని తీసుకుని ఇలా మొత్తం వేరు చేస్తే ఈ భూమిని 3 సార్లు ప్రదక్షిణం చేయగలదు. అంత గొప్ప వైరింగ్ ఇచ్చాడు. కంప్యూటర్లలో చేసేవన్నీ కూడా మన మనిషిని చూసి కంప్యూటర్ని తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఉంటాయి కదా, అవన్నీ ఇవే ఏఎన్ఎన్. ఆ న్యూరల్ నెట్వర్క్ అంతా కూడా మన బ్రెయిన్ని చూసే చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, మెషిన్ ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. చిన్నపిల్లాడు ఎలా అయితే నేర్చుకుంటాడో, అన్నీ చూసి నేర్చుకుంటాడో, మెషిన్స్ కూడా అలా నేర్చుకుంటాయి. దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మహత్తులని గుర్తించాలి. అదే అర్జునుడు చేసింది. అర్జునుడు భగవంతుడి నోటి నుంచి అనిపించాడు. నువ్వు సూర్యుడికి ఎలా చెప్పగలిగావు అంటే, నీక నాకు ఎన్నో జన్మలయ్యాయి, ఎన్నో కోట్ల జన్మల కింద నేను సూర్యుడికి చెప్పాను. ఈ జన్మలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి కానీ నీకు జ్ఞాపకం లేవు. దానికి కారణం ఏంటంటే నీ మీద మాయ కప్పడం వల్ల నీకు జన్మలు జ్ఞాపకం లేవు. ఈ మాయ నుంచి బయటపడాలి అంటే నువ్వు కర్మయోగం చక్కగా చేసి జ్ఞానానికి అర్హత సాధించి అప్పుడు మోక్షం సాధించినట్టయితే నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుస్తుంది. భగవంతుడికి నీకు తేడా లేదని తెలుస్తుంది. ఎప్పుడైతే అది తెలుస్తుందో అప్పుడు ఇంకా అదే మోక్షం. ఆ మోక్షము జీవన్ముక్తి, క్రమముక్తి అనే 2 పద్ధతుల్లో వస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ భగవంతుడు మనకు ఎవరు ఏ రూపంలో నన్ను పూజిస్తే వారికి ఆ రూపంలో కనిపిస్తాను. సూరదాస్ ఉన్నాడు, ఆయనకి బాలగోపాల్ కావాలి. మీరాబాయి ఉన్నాడు, మేరేతో గిరిధర్ గోపాల్, ఆవిడకి గిరిధర్ గోపాల్ లాగా కావాలి. మధుసూదన సరస్వతి ఉన్నాడు, ఆయనకి వేణుగోపాల రూపంలో కావాలి. ఒక్క కృష్ణుడినే ఇన్ని రూపాలలో పూజిస్తున్నప్పుడు ఇంతమంది దేవుళ్ళ యొక్క ఒకే ఒక్క రూపము భగవంతుడు. భగవంతుడికి ఆకారం లేదు, కానీ ఆ భగవంతుడిని మనం ఇన్ని రూపాలలో ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో కనిపిస్తాను అని భగవంతుడే చెప్పాడు జ్ఞానయోగంలో. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంతమంది దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు అవసరాన్ని బట్టి తనను తానే కోట్లాది దేవతలుగా చేసుకున్నాడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు భగవంతుడు ఈరోజు అందించాడు. ఈరోజు జ్ఞానం మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే ట్యాంకీ, జ్ఞాన తపస్సు, జ్ఞాన అగ్ని, జ్ఞాన నౌక, జ్ఞాన ఖడ్గము, జ్ఞాన యజ్ఞము. ఇందులో ఈరోజు మనం తెలుసుకునేది జ్ఞాన తపస్సు మాత్రమే. ఈ జ్ఞాన తపస్సు ద్వారా మీరు మోక్షం సాధించవచ్చు అని మనకు భగవంతుడు ఈరోజు చెప్పాడు. మిగతా 4 రేపు నేర్చుకుంటాం. ఇంకా ఈరోజే మనకు మెయిన్ కోర్ అయిపోయింది. రేపు చాలా సులభంగా అయిపోతుంది. రేపు చెప్పేదంతా కూడా కర్మ ఎలా చేయాలి, కర్మలో 12 రకాల కర్మలు చేయొచ్చు అనమాట. ఎంత సులభంగా అంటే మీకు ఒక శాంపుల్, భోజనం సరిగ్గా తిన్నా కూడా అది యజ్ఞమే. ఇంత సింపుల్. గాలిని సరిగ్గా ఊపిరి బిగబట్టి వదిలితే కూడా అది యజ్ఞమే. సరైన యోగాసనాలు వేస్తే అది కూడా యజ్ఞమే. సరిగ్గా మెడిటేషన్ చేస్తే అది కూడా యజ్ఞమే. సరిగ్గా పూజలు చేస్తే అది కూడా యజ్ఞమే. ఇవన్నీ చేయను, నేను డబ్బు టెంపుల్స్లో వాటిల్లో ఇచ్చేస్తాను, పుణ్యకార్యాలకు ఉపయోగిస్తాను, అది కూడా యజ్ఞమే. భగవంతుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలని మనకు రేపు తెలియజేస్తాడు. ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్య విషయాలలో ఏంటంటే భగవంతుడు అవతారం ఎందుకు ఎత్తుతాడు, భగవంతుడు మాయకు లోను కాడు, కానీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమై అవతారాలు ఎత్తుతాడు. ఈ యోగాన్ని సూర్యుడికి అందించాడు. సూర్యుడు తన కొడుకైన వైవస్వతుడు తర్వాత ఇక్ష్వాకుడికి ఆ విధంగా కొనసాగింది. కానీ కాలక్రమేణా అది లుప్తమైంది. ఆ లుప్తమవడానికి కారణం ఏంటంటే కొంతమంది దుర్మార్గులైన రాజులు ఉండడము, వాటిపైన శ్రద్ధ లేకపోవడం వల్ల ఈ యోగం లుప్తమైంది. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను అర్జున, ఇది గొప్పది, ఇది దివ్యం. ఏ విధంగా అయితే నా జన్మలు, నా కర్మలు దివ్యములో, ఆ విధంగా ఈ యోగం కూడా దివ్యము, అత్యంత రహస్యమైనది. ఇది నీకు చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు భక్తుడివి,
నాకు స్నేహితుడివి కూడా. భక్తుడు శిష్యుడు స్నేహితుడు అనేటటువంటి ఒక టాప్ క్లాస్ కాంబినేషన్ ఉంది అర్జునుడిలో. కాబట్టే అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి కంటే ధర్మరాజు గొప్పవాడై ఉండొచ్చు, అర్జునుడి కంటే విదురుడు గొప్పవాడై ఉండొచ్చు, అర్జునుడి కంటే భీష్మాచార్యుడు గొప్పవాడై ఉండొచ్చు, కానీ అర్హత మాత్రం అర్జునుడికే ఉంది. ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే భగవంతుడు సరైన సమయంలో తెలియజేస్తాడు. ఈ విధంగా జ్ఞాన యోగం అనేటటువంటి ఒక గొప్ప అధ్యాయంలో మనము మొదటి 12-13 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. రేపు చాతుర్వర్ణ మయా సృష్టి అనేటటువంటి అక్కడి నుంచి మనము చివరి వరకు కూడా నేర్చుకుంటాము. రేపు చాలా సులభము. రేపు కర్మ ఏ విధంగా చేయాలి, ఎంత సులభంగా ఆచరించాలి అనేది తెలుస్తుంది. ఈ కర్మ జ్ఞానంకి ఏ విధంగా దారి తీస్తుంది. కర్మ ఖచ్చితంగా జ్ఞానంలోకి దారి తీయాల్సిందే. పిచ్చి పిచ్చి కర్మలు చేస్తే ఎప్పటికీ జ్ఞానం సాధించడం కష్టము. కానీ కర్మ శుభ్రంగా చేసుకుని కర్మ ఫలితాలు మనకు అంటకుండా చూసుకున్నట్టయితే, ఏ విధంగా అయితే భగవంతుడికి కర్మలు ఏవి అంటవో సూర్యుడికి కర్మలు ఏవి అంటవు. ఎందుకంటే సూర్యుడు మన నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి ఏ విధంగానూ కర్మలు అంటవు. అదేవిధంగా భగవంతుడు కూడా ఏది ఆశించి చేయడం లేదు. అదేవిధంగా భగవంతుడి మార్గంలోనే మనము నడవాలి. మనము గొప్పవారిని కావక్కర్లే, కానీ గొప్పవారి అడుగుజాడలలో నడవచ్చు కదా. భగవంతుడు మనకు క్లియర్గా చెబుతున్నాడు ఏంటంటే, మీరు ఈ మార్గంలో నడవండి, ప్రతిఫలం ఆశించకండి, చెడు పనులు చేయకండి, మీరు చేసిన ప్రతి మంచి కర్మ చెడు కర్మ మీతో వెంటాడుతుంది, మీకు కర్మఫలం అంటకూడదు అంటే మీకు కర్మపైన ఆసక్తిని కోరికను వదిలేయండి, కర్మను కేవలము బాధ్యత కోసం చేయండి, దానిపైన అనవసరమైన అహంకార మమకారాలు పెట్టుకోకండి, ప్రతిదీ కూడా బ్రహ్మస్వరూపము అనేది రేపు తెలుసుకుంటాం మనం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేటటువంటి మంత్రము పద్యం వచ్చినప్పుడు శ్లోకం వచ్చినప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఇటువంటి గొప్ప విషయాలు చాలా సులభమైనవి. చెప్పడానికి శ్లోక రూపంలో కష్టం అనిపించవచ్చు, కానీ ఎంత సులభమో మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇంత గొప్పదైనటువంటి జ్ఞానయోగము ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాగిణి గారికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్క 5 నిమిషాల పాటు మీకేమన్నా ప్రశ్నలుంటే తప్పకుండా అడగండి. వాటి యొక్క సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినవి చెప్పగలుగుతాను, తెలియనివి నేను రిఫర్ చేసైనా చెప్పగలుగుతాను. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించేద నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలుంటే మనం ఒక 4-5 నిమిషాలు తీసుకుంటే తర్వాత మనము రేపటి అధ్యాయంలోకి వెళ్ళొచ్చు. ఏదైనా సరే ఇప్పటివరకు జరిగినటువంటి 3 అధ్యాయాలు, ఈ అధ్యాయంలో 10-12 శ్లోకాల వరకు ఏ రకమైన సందేహం ఉన్నా కూడా మీరు అడిగితే దానికి నివృత్తి చేసే ప్రయత్నాన్ని నేను చేస్తాను. జై శ్రీకృష్ణ. హరి ఓం మేడం. సరే, మనం ఏమనుకున్నామంటే ఇంద్రియాలు, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి. మనం పంచకోశాల గురించి కూడా తెలుసుకున్నప్పుడు ముందు దేహం అనుకున్నాము, తర్వాత ప్రాణం అనుకున్నాము, దీనికంటే ఉన్నత స్థానంలో మనస్సు అనుకున్నాము, మనస్సు కంటే కూడా ఉన్నత స్థానంలో బుద్ధి ఉంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంద్రియాలు అంటే ఊరికే నోరు కట్టేసుకోవడము, ముక్కు చెవులు ఇవన్నీ కట్టేసుకోవాలంటే దాన్ని దమం అంటారు. అంటే బాహ్య ఇంద్రియాలను కట్టేసుకోవడము దమము. అసలు వీటిపైన కోరికే లేకుండా చేసుకుంటే, అసలు నాకు స్వీటే వద్దు, స్వీట్ ముందు పెట్టుకుని తినకుండా ఉండడం గొప్పదే, కానీ అసలు నాకు స్వీట్ పైన ఆసక్తే లేకుండా ఉండాలి అంటే దాన్ని మనస్సు పైన నిగ్రహము, దాన్ని మనం శమం అంటాము. దమం అయిపోయింది, శమం అయిపోయింది, మనస్సు అయిపోయింది, ఇంద్రియాలు అయిపోయాయి. ఇప్పుడు మూడవది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటి? బుద్ధిని ఏ విధంగా నియంత్రించుకోవచ్చు. ఈ బుద్ధి ద్వారా మనస్సుని నియంత్రిస్తున్నాం. బుద్ధి వెళ్ళి మనసును 2 చెంపదెబ్బలు కొట్టి చేయకు ఇదంటే అప్పుడు మనసు ఊరుకుంటుంది. కానీ బుద్ధిని ఎలా నియంత్రిస్తాం? బుద్ధి పూర్వజన్మ యొక్క వాసన సంస్కారాల ద్వారా వచ్చింది. అంటే నేను పూర్వజన్మలో ఒక పెద్ద జూదగాన్ని, ఈ జన్మలో నేను పుట్టిన పుట్టుక వల్ల నాకు జూదంతో సంబంధం లేదు, 50 ఏళ్ల పాటు జూదంతో సంబంధం లేదు. ఒకరోజు అనుకోకుండా నేను ఒక జూద గృహం నుంచి వెళ్ళడము, అందులో సడన్గా నాకు ఎవరో ఒకరు లోపలికి తీసుకెళ్ళడము, అనుకోకుండా లోపలికి వెళ్ళడము, లోపల నేను డబ్బు సంపాదించడము, ఇంకా అక్కడే జీవితం అంతా 50 నుంచి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉండడము. దీన్ని సంస్కారము అంటాము, వాసన లేదా సంస్కారము అంటాము. పూర్వజన్మలో ఉన్నవి పూర్వజన్మలో ఉన్న అలవాట్లు కొన్ని మనకు గట్టిగా మనను పట్టుకొని ఉంటాయి, కొన్ని జన్మల వరకు వదలవు. ఆ వదలని వాటిని వదుల్చుకునే దాన్ని ప్రజ్ఞ అంటారు.
ఎందుకంటే బుద్ధి కంటే పైన ఉన్నది ఏంటి? ఆత్మ. ఆత్మతోటి బుద్ధికి చెప్పించలేం, ఆత్మతోటి బుద్ధికి చెప్పించలేము. కాబట్టి మనకు అటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది నాకు పూర్వజన్మ సంస్కారము, ఇది నేను చేయకూడదు, ఇది నేను చేయకూడదు, ఇది నేను చేయకూడదు, ఈ పని నేను చేయకూడదు, అలా క్షణక్షణము తెలివిగా ఆలోచిస్తూ, ఇది నాకు ఈ జన్మలో వచ్చింది కాదు, పూర్వజన్మది. అటువంటిప్పుడు ఈ జన్మలో నేను ఎందుకు చేయాలి, నేను దీని ద్వారా చెడ్డ కర్మలు పోగు చేసుకున్నవాడిని అవుతాను అని ఇలా ఆలోచన, దీన్నే వివేక వైరాగ్యం అంటారన్నమాట. ఈ వివేక వైరాగ్యం అనే ఖడ్గం ద్వారా పూర్వజన్మలో ఉన్నటువంటి వాసన సంస్కారాలను ఖండించడాన్ని ప్రజ్ఞ, తెలివితేటలు, గొప్పనైనటువంటి నైపుణ్యము అంటారనమాట. దీనికి ఇంకా వేరే మార్గం లేదు. ఆత్మ అనేది వచ్చి చెప్పదు ఎప్పుడు. బుద్ధి వరకు మనందరికీ తెలుసు, కానీ బుద్ధిని బుద్ధితోటే చెప్పించడాన్ని ప్రజ్ఞ అంటారు. బుద్ధిని బుద్ధితోటే వివేక వైరాగ్యం. వివేకం అంటే ఆలోచన, వైరాగ్యం అనేది డిటాచ్మెంట్. ఇది నేను చెయ్యను, ఇది నేను చెయ్యను, ఎంత బలమైనమైన నాకు అర్థమవుతోంది, ఇది నాది పూర్వజన్మది, నేను చెయ్యను అంటే బుద్ధిని బుద్ధితోటే, ఇది నాకు మనస్సు ఇష్టపడి చేయడం లేదు, నేను నా ఇంద్రియాలు ఇష్టపడి చేయడం లేదు, నా పూర్వజన్మ యొక్క దుష్కృతాల వల్ల నాకు ఇది వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా చేయను అని మనకు మనమే రోజు బుద్ధి చెప్పుకుంటే కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఆ సంస్కారాన్ని శుభ్రపరుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, బాగా పాడైపోయినటువంటి గిన్నెలని తోమి అంటే నేనేం చేయలేదు, నాకు తెలియదు, కానీ బాగా తోమి ఏ విధంగా అయితే శుభ్రపరుస్తామో ఆ విధంగా మన బుద్ధిని క్రమ పద్ధతిలో శుభ్రపరచడం. ఒకేసారి శుభ్రం అవ్వదు, అది క్రమ పద్ధతిలో కొన్ని సెపరేట్ సిట్టింగ్స్ ద్వారా మనం దాన్ని మార్చుకోవడమే ప్రజ్ఞ, నైపుణ్యము. జై శ్రీకృష్ణ. మనం ఎన్నోసార్లు అనుకుంటాము, కానీ అది ఒక్కసారి మనకు మాయలాగా భయపడుతుంది. కరెక్ట్. గట్టిగా బలంగా అనుకున్నా సరే, కానీ మాయ అనేది వెంటాడుతుంది. దానికి కారణం ఏంటంటే మాయ అన్నిటికంటే బలీయమైంది కాబట్టి. అందుకే శ్రీకృష్ణుడు చెప్పేది అదే కదా, నువ్వు ఏ పని చేసినా కూడా అది నాకు అర్పించినట్టయితే నేను ఆ మాయ నుంచి నిన్ను బయటపడేస్తానని చెప్పాడు కదా. ఇందాకే 11వ శ్లోకం లోపల శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఈ భయము, రాగము, క్రోధము వదిలేసాయి, అన్నీ నాకు అర్పించేసాయి అన్నాడు. మనం ఏం చేయాలంటే, ఇది దేవుడి పని, నేను చేయకూడదు, అంతే. ప్రతి పనిని ఇది దేవుడికి చేస్తున్నాను, నేను చేయకూడదు. చెడు పని దేవుడి కోసం చేస్తామా మనము? చెడ్డ పని ఎప్పుడు దేవుడి కోసం చెయ్యం మనం. హత్య చేసి ఇది దేవుడి కోసం చేశాము అనుకోం కదా. ఆ విధంగా కేవలము భగవంతుడి యొక్క శరణాగతి ద్వారానే మాయ నుంచి బయటపడగలము. అందుకే భగవంతుడు మనకు 11వ శ్లోకం లోపల ఏం చెప్పాడు, 10-11వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఇవన్నిటి నుంచి వదిలేసి నన్ను ఆశ్రయించు. ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తావో అప్పుడు మాత్రమే మాయ నుంచి బయట వేయగలుగుతాడు. మాయ అన్నిటికంటే బలీయమైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే యశోదకి తన విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు, ప్రపంచం మొత్తాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు, కానీ క్షణంలో ఆవిడని మళ్ళీ మాయ కమ్మేసేలాగా చేశాడు. మాయ అత్యంత బలీయమైనది. అది దాటినప్పుడు మాత్రమే మనము మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడిగా అవుతాడు. అందుకే మోక్షంలో కొద్దిమందే ఉంటారు. మనలాంటి వాళ్ళు మోక్ష సాధన ఎక్కువ కావాలి. మనందరికీ మోక్షం రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ మాయ మనకంటే బలీయంగా ఉంది అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఖచ్చితంగా మాయ బలీయమైంది. మీరు చెప్పిన మాటని నేను ఖండించడం లేదు, పూర్తిగా నిజం. కానీ మనకు పుస్తకంలో ఉండి మనకు భగవంతుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఇలా మీరు ఆలోచన ద్వారా తగ్గించుకోండి, వివేక వైరాగ్యాల ద్వారా తగ్గించుకోండి ఆసక్తిని, నన్ను శరణాగతి పొందండి అన్నాడు. ఫలాసక్తి చేయకూడదు అన్నాడు. అది ఒక రోజులో పోతుందా ఫలాసక్తి లేకపోతే పని ఎందుకు చేస్తాం? కానీ క్రమ పద్ధతిలో దాన్ని అలవర్చుకోవాలి. ఒక్క రోజులో అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. అవి అలవరుచుకోవడానికే ధ్యానయోగం 6వ అధ్యాయంలోకి వెళ్తాడు. ఆత్మ సంయమన యోగంలో ఇదే అనమాట. నాకు మనసు నిలవడం లేదు శ్రీకృష్ణ అంటే అప్పుడు ఆత్మ సంయమన యోగం చెప్పవలసి వస్తుంది అనమాట భగవంతుడికి. మనకున్న సమస్యలన్నీ అర్జునుడికి కూడా ఉన్న సమస్యలే అన్నమాట. కాబట్టి మీ ప్రశ్న సమంజసమే, దానికి సరైన సమాధానము ఈశ్వర శరణాగతి. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. కొన్ని మార్చుకోవచ్చు అండి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కొన్ని మాత్రమే మారుతాయి, అన్నీ మారవు. ఆనెస్ట్లీ స్పీకింగ్ కొంత తగ్గించుకుంటాము, ఆ ఉధృతి తగ్గుతుంది. చెడు ఉధృతి ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే సత్సాంగత్యం, మనం ఇంతకుముందు తరగతిలో కూడా అనుకున్నాం కదా, సత్సాంగత్యం ద్వారా నిరంతరము భగవంతుడి ఆలోచనల ద్వారా, నిరంతరము మంచి జనాలతో ఉండడం ద్వారా, నిరంతరము మనము చెడు సావాసాన్ని దూరం చేసుకోవడం ద్వారా, మనము కర్మయోగం గురించి నేర్చుకుంటున్నప్పుడు చెడు వాళ్ళతో ఉండడమే
పాపం అని చెప్పేసి తెలుసుకున్నాం. శంఖంది కూడా ఉదాహరణ తీసుకున్నాం. ఆ శంఖం ఉదాహరణలో ఏమనుకున్నాం, 2 చీమలు కుట్టినందుకు అని చెప్పి శంఖాన్ని నీళ్ళలో పడేస్తాడు. మరి అందులో ఉన్న మామూలు చీమలు, మంచి చీమలు అవి కూడా చనిపోయాయి కదా అంటే దుష్టులతో ఉంటే మంచివారికి కూడా అదే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దుష్టులకి మొహమాటం లేకుండా దూరంగా ఉంటే మన మనస్సు పవిత్రంగా ఉంటుంది. ఇది 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 నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం చెప్పగలను. కాబట్టి మంచివారికి దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే ఆ ఉధృతి తగ్గించుకోగలుగుతాం. అలాగే ఫలితాలు కూడా ప్రతిసారి మనం అనుకున్న ఫలితాలు రావు. రానప్పుడు మనము మనసుని కుదుటపరుచుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్న ఫలితం రానప్పుడు ఓకే, ఇదే శ్రీకృష్ణుడు భగవంతుడు చెప్పింది, మనం అనుకున్న ఫలితం రాదు అన్నది. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇది నాకు వస్తుంది అనుకున్నది, పూర్తి అర్హత మనకు ఉంది అని మనం అనుకున్నది, రివ్వాల్లో రేపు మన చేతిలో వస్తుంది అనుకున్నది రాకపోవడం ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడే ఇది మనకు జ్ఞాపకం రావాలి. అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే నిరంతరము ఇవి మనం చదువుతూ ఉంటేనే మనకు, చదువుతూ వింటూ, అందుకే శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే తప్ప మనకు ఇవి జ్ఞాపకం ఉండవు. ఒకసారి జ్ఞాపకం ఉంటే తర్వాత ఆచరించడం సులభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అంటే ఇప్పుడు మనము నిమిత్త మాత్రులము అన్నారు కదండి. అవునమ్మా. అన్ని భగవంతుడు అన్ని నేనే చూస్తున్నాను, మీరు నిమిత్త మాత్రులు అన్నారు. మరి అలాంటప్పుడు మనము ఈ చెడు చేయటము అది చేయటం ఎందుకంటే మనం చేసేది ఏం లేదు, ఆయనే చేయిస్తున్నప్పుడు మన చేత మంచి కర్మలే చేయించవచ్చు కదా. గుడ్ క్వశ్చను. భగవంతుడు ఏ పని చేయించడు, ఏ పని చేయమని అనడు. ప్రారబ్ధమని ఫ్రీ విల్ అని 2 ఉంటాయండి. ప్రారబ్ధమని ఫ్రీ విల్ అని. ప్రారబ్ధం అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి పూర్వజన్మలో ఉన్న దుష్కృతాలు, పూర్వజన్మలలో ఉన్న దుష్కృతాలు సుకృతాలు ఏవైతే ఉంటాయో అవి మార్చలేకుండా వచ్చే వాటిని ప్రారబ్ధం అంటారు. అవి ఖచ్చితంగా మార్చలేము. నంబర్ 1. నంబర్ 2 ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే మనము కొత్త కర్మలు చేయగలుగుతాము. ఆ కొత్త కర్మలు చేయడం కోసమని ఆ కొత్త కర్మలు ఖచ్చితంగా చేస్తాము. ప్రతి విషయము భగవంతుడే చేయడు. ఇప్పుడు మనకు పశువులు ఉన్నాయనుకోండి, పశువులకు ప్రారబ్ధం తప్ప వాటికి ఇంకా వేరేదేమీ లేదు, కొత్త కర్మలు చేసే అవకాశమే లేదు. కానీ మనుషులకు మాత్రమే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించగలిగే అర్హత ఉంది. ప్రారబ్ధాన్ని మరోసారి చెబుతున్నాను, ఇది చాలా ఎక్సలెంట్ క్వశ్చను. దీనికి నేను టాప్ క్లాస్ సమాధానం ఇస్తున్నాను. ప్రారబ్ధము పశువులకు మాత్రము అనుభవించడానికి ఉంటుంది, మనుషులకు కాదు. డైరెక్ట్ ఆన్సర్. ప్రారబ్ధం పశువులకు మాత్రమే. మనుషులకు ప్రారబ్ధం అనుభవిస్తూ ఆ ప్రారబ్ధం గురించి బాధపడకుండా ఉండడం మన చేతిలో ఉంది. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ దాని ఇంటెన్సిటీని తగ్గించుకోవడం మన చేతిలో ఉంది. ప్రారబ్ధం అనుభవిస్తూ కొత్త కర్మలు చేసే అవకాశం ఉన్నా కూడా కొత్త కర్మలు మనకు అంటకుండా చేసుకోవడము మన చేతుల్లో ఉంది. ఇదే కాదు, ఒకే జన్మలో మోక్షం కూడా సాధించవచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని కోట్ల రూపాయల అప్పు ఉందనుకోండి, కోట్ల రూపాయల అప్పు. సడన్గా నాకేమైందంటే ఎవరో నాకు ఫ్రెండ్ వచ్చేసి మొత్తం అప్పు ఒక్కసారిగా తీర్చేశాడు అనుకోండి, అదే మోక్షం. అది జరుగుతుంది ఖచ్చితంగా. మోక్ష సాధనకి ఒక్కొక్కసారి కొన్ని కోట్ల జన్మలు పట్టవచ్చు, కోట్ల జన్మలు పట్టినా కూడా రాకపోవచ్చు, ఒకే జన్మలో కూడా రావచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం అంటారు. ఎప్పుడైతే మనము ఇది వస్తుంది, రేపు వస్తుంది, జ్ఞానం అనే స్థాయికి చేరుకునే అర్హత ఉంది మనకు. ఆ జ్ఞానం అనే స్థాయికి చేరుకున్నప్పుడు మన కర్మలన్నీ కొట్టుకుపోతాయి. ఇక ప్రారబ్ధం కాదు, ఏది మనల్ని బాధించదు. అంటే మనం ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? కొత్త కర్మలు, చెడు కర్మలు చేయకుండా మన చేతిలో ఉంది. పశువులకు సాధ్యపడదు అది. మనకు బుద్ధి ఇచ్చినందుకు కారణం ఏంటంటే ఫ్రీ విల్ అంటారు. ఆ ఫ్రీ విల్ మన చేతిలో ఉండడం వల్ల కొత్త కర్మల విషయంలో మనం జాగ్రత్త పడవచ్చు. అనుభవిస్తున్న కర్మలని తప్పదులే, ఇది నేను అనుభవించక తప్పదు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకోవడానికి, పరిణతి సాధించడానికి అవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మన ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ చెడు కర్మలు చేయకుండా జాగ్రత్త పడడము, మంచి కర్మలు చేసుకుంటూ పుణ్యకార్యాలు చేసుకుంటూ పుణ్యం సాధించడము, పుణ్యపాపాలకు అతీతంగా అసలు కర్మలే మనకు అంటనటువంటి స్థాయికి వెళ్ళడము, తద్వారా జ్ఞానానికి అర్హత సంపాదించి మోక్ష సాధించడము. ఇన్ని రకాల అవకాశాలు మనకున్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్ష సాధన మనకు లేకపోతే భగవంతుడు మనకు చెప్పడు. కాబట్టి మోక్ష సాధన ఖచ్చితంగా మనకు సంభవమే. ఆ మోక్ష సాధన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి మీకు, కేవలం మనుషులకు మాత్రమే ఈ అర్హత ఉంది, దేవతలకు కూడా లేదు. పశువుల సంగతి పక్కన పెట్టేయండి, దేవతలకు కూడా మోక్షం రాదు. దేవతలు అంటే మనకంటే బెటర్ పీపుల్ని దేవతలు అంటారు అనమాట. మనకు రకరకాల లేయర్స్ ఉంటాయి, అందులోపల మనకంటే కొద్దిగా బెటర్ లేయర్ని దేవతలు అంటారు. ఆ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మోక్షం సాధించే అవకాశం లేదు. వాళ్ళు కూడా స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ భూమి మీద మాత్రమే ధర్మము, మోక్షము సాధించగలిగే అర్హత ఉంటుంది.
అర్ధకామాలు ఉన్నాయి. ధర్మము మోక్షము సాధించగలిగే అవకాశము కేవలము భూలోకంలో మనుష్యులకు మాత్రమే దేవుడిచ్చిన వరం. కాబట్టే ప్రారబ్ధ కర్మ ఉన్నప్పటికీ కూడా మంచి కర్మలు చేయాలి. ప్రారబ్ధ కర్మలని అనుభవిస్తూ గుండెకి మనస్సుకి తీసుకోకుండా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి భగవద్గీత మనకు బోధిస్తుంది. ఇప్పుడు భగవంతుడు చెప్పినా కూడా మనం చేయకపోవడం అనేది మన తప్పు అనమాట. భగవ మంచి చెప్పినా మనము భగవంతుడు చెప్పిన కార్యక్రమాన్ని Correct. ఏదైనా కర్మ ఇచ్చాడు అనుకోండి, అది మనం ఖచ్చితంగా మంచి వైపే చెయ్యాలి, చెడు వైపు పోకుండా జాగ్రత్త మంచి పడాలి. కర్మ చేసి జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఒకవేళ పడాలి. మనస్సు అటు లాగినా మనము కంట్రోల్ చేసుకుంటూ ఇటువైపే ఉండాలి అంటారు. కరెక్ట్. అదొకటి. అది కాక మనకు చెడు జరిగినా కూడా మనం బాధపడకుండా ఉండాలి. ఎందుకంటే ప్రారంధంలో చెడు జరిగేది ఉంటే భగవంతుడు కూడా ఆపడు. భగవంతుడు ఏమంటాడంటే మన కష్ట సుఖాలలో తనకు ప్రమేయం లేదు, మన కర్మల ఫలితాన్ని మనకు అందించాడు, కాబట్టి అది అనుభవించక తప్పదు. ఒకవేళ కనుక భగవంతుడు కష్ట సుఖాలని ఆపేయగలిగే శక్తే ఉంటే భగవంతుడు ద్రౌపదికి అటువంటి ఇది అయి ఉండేది కాదు. ఉప పాండవులు మరణించేవారు కాదు. పాండవులలో 90% మంది చనిపోయేవారు కాదు, 99% మంది చనిపోయేవారు కాదు. భగవంతుడు ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించేలాగా చేస్తాడు. కానీ అది అనుభవించిన తర్వాత కూడా ముక్తి మార్గాన్ని మనకు అందజేస్తాడు. ముక్తి మార్గాన్ని అంటే ఆలోచన ద్వారా బాధని తట్టుకోగలిగే శక్తిని మనకు అందజేస్తాడు. ధర్మ ప్రవర్తన ద్వారా ఫ్యూచర్లో మనం చేసుకునేటటువంటి కర్మలని, ఇప్పుడు ఏమవుతుందంటే నేను కలెక్టర్గా జన్మించాను అనుకోండి, పుణ్యం చేసుకుని కలెక్టర్గా జన్మించడంతో విచ్చలవిడిగా నాకు అన్ని చోట్ల సౌకర్యాలు ఉన్నాయి, నేను విచ్చలవిడిగా పాపాలు చేసేసాను. దీనికి భగవంతుడికి సంబంధం లేదు, కొత్త పాపాలకు భగవంతుడికి సంబంధం లేదు. పాత పాపాలు నేను అనుభవించాలి, పుణ్యాలు అనుభవించాలి ఇచ్చాడు దేవుడు. నేను కొత్త పాపాలు చేసుకున్నాను, వచ్చే జన్మలో కుక్కలాగా పుట్టి మళ్ళీ అవన్నీ అనుభవించాల్సిందే, తప్పదు. అంతే. ఏదైనా వచ్చినా మన ప్రాప్తం ఉంటే మనకు వచ్చింది కాబట్టి మనం అనుభవించాల్సిందే, మారదు. మారేటట్టయితే మీరే ఆలోచించండి కదా. ఇప్పుడు ఆయన భగవంతుడు ప్రారంధాన్ని మార్చడు అని చెప్పడానికి పరీక్షిత్తు ఉదాహరణే. ఇప్పుడు ఆమె గర్భం లోపల ఉన్నాడు, గర్భం లోపల ఉంటే బ్రహ్మాస్త్రంకి కూడా చెయ్యడ్డం పెట్టి బ్రహ్మాస్త్రాన్ని తీసి పక్కన పారేసి పరీక్షిత్తును కాపాడాడు, అభిమన్యుడు కొడుకుని కాపాడాడు. అంత కాపాడినవాడు ఉప పాండవులను కాపాడలేకపోయేవాడా, అభిమన్యుడిని కాపాడలేకపోయేవాడా? ఎవరిని అంటే భగవంతుడు ఎవరి కర్మ వాడు అనుభవించేలాగా భగవంతుడిని కర్మఫల ప్రదాత అంటారు. అంటే ఎవరి కర్మకు వారే బాధ్యులు. అది తెలుసుకుని ధర్మబద్ధమైన జీవితం నడపడం ద్వారా పరిణతి సాధించి మోక్ష మార్గం అందుకునే అవకాశం మానవులకు మాత్రమే ఉంది. కేవలం మానవులకు మాత్రమే ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని ఈ ఒక్క జీవితంలోనే మనం సాధించాలి. మనం ఒక్క నిమిషం కనుక మనము వేస్ట్ చేస్తే మన ముందు 1000 మంది వెళ్ళిపోతారు. కాబట్టి ఏ నిమిషాన్ని కూడా వృధా చేసుకోకుండా భగవంతుడు ఇచ్చినటువంటి మార్గంలో వెళ్ళాలి. భగవంతుడు జపము, ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాము, రామ్ 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 అని అనుకుంటే చాలు, మనకు ట్రాఫిక్ సిగ్నల్ తొందరగా పడ్డట్టు ఉంటుంది. అలాగ మనలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని భగవంతుడికి మంచి పనులకు, ఇందాక చెప్పాను చూడండి, మంచి పనులు చేశాడు ఒక అతన్ని భగవంతుడు కూడా పూజిస్తాడు అని. అలాగ మంచి పనులు కూడా చేయాలి. స్వాధ్యాయం కూడా రేపు వస్తుంది మనకు. ఇవన్నీ రేపు వస్తాయి మనకు, ఏమేం చేయాలనేవి రేపు వస్తాయి, రేపు తెలుసుకుందాము. స్వాధ్యాయం చక్కటి పుస్తకాలు చదివితే కూడా అది కూడా యజ్ఞమే. యజ్ఞం అంటే యజ్ఞం యజ అంటే దేవత ఉపాసన, జయ అంటే విక్టరీ. దేవత ఉపాసన చేసిన వాడికి విజయం వస్తుంది. జయ యజ. సంస్కృతంలో అన్నీ ఉల్టా ఉంటాయి అన్నమాట. జయ యజ, సింహ హింస, అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ జయ యజ అంటే యజ్ఞం చేసిన వాడికి జయం కలుగుతుంది. కాబట్టి ఆ యజ్ఞాలు ఏంటి అనేవి రేపు తెలుసుకుంటాం మనం. కానీ మీ ప్రశ్న చాలా ఉన్నతమైంది, చాలా ప్రతి ఒక్కరికి అది అర్థం అవ్వాల్సిన విషయం. ఎందుకంటే ప్రారంధం ఉన్నప్పటికీ కూడా మనము మంచి చేసుకునే అవకాశం ఉంది. కొత్తవి అనుభవించేది తప్పదు, ఎలాగో చచ్చినట్టు అనుభవించాల్సిందే. అది ఇంకా ఏమీ లేదు. మన తల్లిదండ్రులు, మన ఉద్యోగము, మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు మరణించాలి, ఇవన్నీ కూడా నిశ్చయించిన తర్వాతే భగవంతుడు మనకు జన్మనిస్తాడు. కాబట్టి వాటిని మార్చుకోలేము. కానీ మనము వాటికి ఎలా అంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇద్దరు మనుషులకి, ఒకడు భోర్న ఏడుస్తున్నాడు, ఇంకోడు ఏడవకుండా నిబ్బరంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి? ఒకరిలో పరిణతి ఉంది, ఇంకోరిలో పరిణతి లేదు. దెబ్బ ఇద్దరికి సమానం తగిలిందని అనుకుందాము. అప్పుడు ఇద్దరిలో పరిణతి ఉన్నవాడు తక్కువ ఏడుస్తాడు, పరిణతి లేనివాడు దుఃఖంలో మునిగిపోతాడు. అది తేడా అన్నమాట. భగవంతుడి మార్గంలో వెళ్ళినవాడు బాధని బాధగా తీసుకోడు. అది. జై శ్రీకృష్ణ.
ప్రశ్న. ఆ, ఈ యోగంలో వివస్వతే ఇమం శ్రీ భగవానుడు ఇమం వివస్వతే యోగం అని అన్నారు. అవును. ఆ యోగంలో కూడా భేదాలు ఉన్నాయా? వివస్వతే అని అంటే సూర్యుడు అన్నారు మీరు. వివస్వతే సూర్యునితోటి- వివస్వతుడికి నేను ఇమం అంటే ఈ వివస్వతే అంటే వివస్వతునికి యోగం యోగం ఈ యోగం అంటే ఏ యోగము? అప్పటి వరకు చెప్పిన కర్మయోగము సాంఖ్యయోగము అంతే కదా. 2-3 అధ్యాయాల్లో చెప్పిన కర్మ సాంఖ్య యోగాలలో ఉన్న జ్ఞానాన్ని కర్మను అది నేను వివస్వతుడికి ముందు అందించాను. వివస్వతుడు అంటే సూర్యుడు. అలా అందించిన సూర్యుడికి వివస్వతుడు అనే పేరుంది. వివస్వతుడి కొడుకు వైవస్వతుడు. వైవస్వత మన్వంతరే అంటాం కదా. సూర్యుడి పేరు వివస్వతుడు. వివస్వతుడు అంటే అన్నిటినీ కప్పేవాడు, అందరికీ పంచేవాడు అని. వివస్వతం అంటే కప్పడం, ఇలాగా తన ఎండతోని కప్పుతాడన్నమాట. సూర్యుడికి ముందు ఉపదేశించాను ఈ యోగాన్ని. ఏ యోగాన్ని? కర్మ జ్ఞాన యోగాల సంయోగాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞాన కర్మయోగం, ఈ అధ్యాయం పేరు జ్ఞాన కర్మయోగం. ఈ జ్ఞాన కర్మయోగాన్ని ముందే నేను సూర్యుడికి చెప్పాను, వివస్వతుడికి చెప్పాను అంటున్నారు అన్నమాట. అర్థమైందా? అలాగేనమ్మా. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. పారాయణం కూడా యజ్ఞం లాంటిదేనా సార్? అవునమ్మా, పారాయణం కూడా యజ్ఞం లాంటిదే. అది మీకు ఇవాళ నేర్చుకున్నాం కదా. అది తపస్సులోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక మనకు వచ్చింది కదా జ్ఞాన తపస్సు అని చెప్పి 10వ శ్లోకమా 11వ శ్లోకంలోనో నేర్చుకున్నాం కదా ఇందాక. అందులో ఏంటంటే పారాయణము, సంకీర్తన, జపము, ధ్యానము ఇవన్నీ కూడా తపస్సులోకి వస్తాయి. అవే చేయమన్నాడు శ్రీకృష్ణుడు. అవన్నీ చేస్తూ ఈ జ్ఞాన తపస్సు చేస్తూ రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వదిలి నా మార్గంలో నా గురించి తపించు అన్నాడు. ఆ తపించడంలో పారాయణం ఉన్నతమైనది. అందుకే నేను చాలాసార్లు చెబుతుంటాను, పారాయణం చేసేవాళ్ళు ఆపకండి దయచేసి. పారాయణం చేస్తున్న వాళ్ళు నాకు జ్ఞానయోగం కావాలి అని అనకుండా పారాయణాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఏకాదశి పారాయణమే కావచ్చు, భగవద్గీత పారాయణమే కావచ్చు, సౌందర్యలహరి కావచ్చు. మీకు భగవంతుడికి ఏ శ్లోకం ఉంటే ఆ శ్లోకంలో భగవంతుడిని స్తుతించేదాన్ని స్తోత్రం అంటారు. స్తుతించేది స్తోత్రం. వాటిని తప్పకుండా భగవంతుడి యొక్క పారాయణాన్ని చేయాలి. పారాయణం చేయడం ద్వారా ఇంతకుముందు కూడా చెప్పాను, పారాయణం చేయడం ద్వారా శ్రవణం మనకు ముందు కలుగుతుంది. శ్రవణం అనేది నవవిధ భక్తులలో మొదటిది. శ్రవణం, మననం, స్మరణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 నవవిధ భక్తులు అంటారు. అందులో మొట్టమొదటిది శ్రవణము. పారాయణం చేస్తుంటే విన్నా కూడా సరిపోతుంది. ఇక ఈ రోజుకి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జూమ్ మీటింగ్ ఎండ్ అయినట్టుంది. ముగించుకుందాం.